ప్రార్థన ప్రార్థన చేసుకునే ముందుగా మనము లేఖనాన్ని చదువుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి ధ్యానం చేసుకుందాం. పరమగీతములు 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను, దయచేసి ఏకీభవించాలి. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, మా జీవితంలో మీరు మాకు దయచేసిన గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నిక లేని మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రభువా, నీ మాటలు నీ వాక్యము నుండి నీ స్వరాన్ని మాకు వినిపించమని ప్రార్థిస్తూ ప్రభువా, నీ సత్యాన్ని మాకు బయలుపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క సన్నిధిని బట్టి మరి ఈ సమయంలో మరి చాలా వరకు ఇక వీడియోస్ సందేశాలు మీకు మరి పెట్టడానికి మీడియా ద్వారా దేవుడు సహాయం చేశారు. మరి దీనికి జెస్సీ, సన్నీ ఎంతో ప్రేమతో మరి వారు మాతో కలిసి హార్డ్ వర్క్ చేసి మరి వీడియోస్ని అందరికీ అందించడానికి వారి ప్రయాస కూడా దీనిలో ఉందని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సమయంలో 2 మాటలు మనం ధ్యానం చేసుకునే ముందుగా, మొదటి అధ్యాయం పరమగీతములో మనము చాలా వారాల నుండి మనం ధ్యానం చేసుకున్నాం, వాటిని గురించి ముగించుకున్నాం కూడా. అయితే మరి పరమగీతాలు మరి ఇట్ ఈస్ చక్కటి పదాలతో కూడినటువంటి, భాషాంతరమైనటువంటి చక్కటి భాషతో కూడినటువంటి మరి పరలోక సందేశానికి సాదృశ్యంగా కనబడుతున్నట్లుగా మరి పరమగీతమును గురించి దీని యొక్క భావాన్ని, అంటే దీని యొక్క చరిత్రను, బ్యాక్గ్రౌండ్ని నేను చాలా కాలం కిందట ముందుగానే నేను చెప్పినాను. మరి ప్రతి ప్రసంగానికి ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పడం అంత మంచిది కాదేమో. అయితే మీరు గ్రహించుకోవాలని నా వీడియోస్లో మీరు చూసినట్లయితే పరమగీతాల యొక్క బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్లోనే నేను తెలియజేసినాను. అయితే మరి పరమగీతము ప్రభు అంటూ ఉన్నాడు కదా, సొలొమోను రచించిన పరమగీతము అంటూ ఉన్నాడు. అంటే సొలొమోను తాను యవ్వన ప్రాయంలో రచించినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. గమనించండి దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యమును మనం వింటూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మన అంతరంగాన్ని మనం పరిశోధన చేసుకుంటున్నప్పుడు, మన హృదయాలు మనం దిద్దుకుంటున్నప్పుడు, వాక్యము నుండి అనేకమైనటువంటి సత్యాలు మనకి బయలుపరచబడ్డప్పుడు, దేవుడు మనకు తెలియజేసినప్పుడు, దానిని ధ్యానిస్తున్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, వాక్యపు యొక్క లోతులు అంతస్తులోనికి మనం వెళ్ళినప్పుడు మరి దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ఆత్మ మన మీద బలముగా పనిచేయటానికి అవకాశం ఉంది. దేవుని పిల్లలారా, మరి దేవుని సన్నిధి కేవలం వచ్చేవారు మాత్రమే కాదు కానీ, బట్ యు మస్ట్ మెడిటేట్ ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్. ఏదో చిన్న చిన్న కథలు మనం బైబిల్ నుండి చదువుకుని వాటి యొక్క ఆ సారాన్ని మనం తెలుసుకోవటమే కాదు కానీ, ఫ్రమ్ ది కవర్ టు కవర్, అంటే బైబిల్ యొక్క మొదటి నుండి చివరి వరకు కూడా సంపూర్ణంగా దేవుని యొక్క గ్రంథాన్ని మనం పఠించవలసిన బిడలమై ఉన్నాం. క్రైస్తవులమైన మనము కేవలము వీఆర్ కాల్డ్ టు మెడిటేట్ అండ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. దేవుని యొక్క వాక్యం యొక్క సత్యం ఏమైనదో, మరి అది ఎలా మరి దేవుడు మనకు బోధించబోతున్నాడో ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే చాలామంది వాక్యాన్ని వినగలుగుతున్నారు కానీ, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ వాక్యంలో ఉన్నటువంటి సారము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము లేని వారుగా కనబడుతున్నారు. అంటే మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, పరమగీతాల్లో మనం చూస్తే మరి వాక్యములో చక్కటి భాషతో, చక్కటి పదజాలంతో, ఎంతో శ్రేష్టమైన రీతిలో వరుడైనటువంటి సొలొమోను, లేక మరి వరుడు స్థానంలో ఉన్నటువంటి ది బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువుకు సాదృశ్యమైనటువంటి ఆ వరుడు లేక సొలొమోను చక్కటి పదాలు మాట్లాడటమే కాకుండా మరి ప్రియురాలైనటువంటి వధువు స్థానంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కూడా, సంఘము కూడా లేక షొలొమోతు కూడా ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. వీటిని మనం ధ్యానించాలి. వీటి నుండి మనం నేర్చుకునేది ఏముంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇట్స్ నాట్ ఎ రొమాంటిక్ బుక్. ఇట్ ఈస్ ఎ బుక్ వేర్ ఇట్ జస్ట్ ఎక్స్ప్లోర్స్ ద వెరీ ఇన్నర్ థాట్స్. అంటే ఆ ఆంతర్యాన్ని, అంతర్భావాలను బయటికి తీసుకొచ్చేదిగా
ఈ గ్రంథమే కాదండి, బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తాం. అయితే పరమగీతాలు కాస్త కష్టతరమైనటువంటి గ్రంథముగా మరి మనం చూస్తాం కాబట్టి మరి అందరికీ తెలియటం కొరకు ఈ గ్రంథాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినాం. ఈ 2వ అధ్యాయము మొదటి అధ్యాయం మనం ముగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 2వ అధ్యాయంలో నేను షారోను పొలములో పొయ్యి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురెక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. గమనించండి ప్రియులారా, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పురుషులలో నా ప్రియురాలు స్త్రీ కనబడుతుందని అని చెప్పట్లేదు, కానీ అలాగే లేక స్త్రీలలో మరి నా ప్రియురాలు అన్న ఆ స్త్రీలలో కూడా పురుషులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారండి. దే ఆల్ స్టేజెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ portrayed in this group of people or the classic group of people. అంటే ఈ యొక్క స్త్రీలలో అని అంటూనే స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. చూడండి, ప్రియుడు ప్రియురాలను గురించి, సంఘమును గురించి ఎంతో చక్కటి భావాలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అనేక పర్యాయాలు దేవుని వాక్యం చదువుకుంటాం, ప్రభు వాక్యాన్ని మనం వింటాం, దేని యొక్క మాటలు మనం ఆలకించినట్లుగా ఉంటాము, కానీ దాని సత్యాన్ని గ్రహించలేనటువంటి వారిగా మనం ఉంటుంటామండి. గమనించండి ప్రియులారా, ఈ కరోనా వైరస్ సందర్భముగా పనులు లేక మరి ఎంతోమంది ఒక డైలమాలో ఉన్నట్లుగా, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే అర్థం కాని పరిస్థితుల్లో, తెలియని పరిస్థితుల్లో, తెలుసుకోలేనటువంటి నిరాశ నిస్పృహల మధ్యలో మనుషులు ఉన్నారు, కానీ బట్ ద పీపుల్ ఆర్ నాట్ టర్నింగ్ టు గాడ్. ఈ మధ్య ఒక సహోదరుడు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యమైనది. ఆనండి, మరి ప్రభు యొక్క మందిరాలకు రాలేకపోతున్నాం, ప్రభు యొక్క మందిరాలకి రాలేకపోతూ ప్రభు యొక్క సన్నిధిలో మరి మేము దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నాం అని అంటూనే మరి ఆయన అంటున్నాడు, అవునండి, ఎప్పుడైనా మీ సమయంలోనైనా ఒక్కరికైనా వచ్చి ప్రభుని మీరు ఆరాధించుకోవచ్చు, తప్పేమీ లేదు, అందరూ రావాల్సిన పనేమి లేదు. లేకుంటే ఏదో మరి ఆ నాయకులు, మన అధికారులు చెప్పినటువంటి మాటలు మనం తృణీకరించి మందిరానికి బలవంతంగా రమ్మని నేను కోరుకోవట్లేదు, కానీ బట్ యూ క్యాన్ ఆల్వేస్ వర్షిప్ ద లార్డ్ అట్ ఎనీ టైమ్. యూ కెన్ వర్షిప్ ద లార్డ్ ఆన్ యువర్ ఓన్. నువ్వు సొంతంగా దేవుని ఆరాధించవచ్చు. అట్లా అన్నప్పుడు ద పర్సన్, అవునండి ఆయన అన్నారు, లేదు ఆయన గ్రహించింది ఏంటంటే వ్యక్తిగతంగా దేవుని ఆరాధించటం కంటే కూడా సామూహికంగా దేవుని ఆరాధించడానికి ఎక్కువ ఇష్టపడ్డారు. అంటే ఈరోజున సామూహికంగా, అవును, ఆరాధన సమయం ఉంటే మంచిదే, మందిరాల్లో కూడుకుంటే మంచిదే, సామూహిక ఆరాధన వద్దని ఎవరు చెప్పలేదు, కానీ బట్ దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. నాట్ ఓన్లీ దీస్ ఆర్ ద సిచ్యువేషన్, బట్ ఎవ్రీ డే యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ మస్ట్ వర్షిప్ ద లార్డ్. బై దెన్ వీ కెన్ అండర్స్టాండ్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ టు గాడ్. నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధమును కలిగి ఉన్నావని దాని యొక్క అర్థము. గమనించండి ప్రియులారా, అవును, ఇక్కడ వరుడు షులమ్మతి వారిరువురి మధ్య ఎంతో వ్యక్తిగత సంబంధం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు ప్రభు, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురెక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. స్త్రీలలో చూడండి, ఈ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది అంటూ ఉన్నాడంటే మరి ఈ స్త్రీలలోనే పురుషులు ఉన్నారంటే how prominent the women are, how prominent people are these. So we must appreciate these people, that they are representing the very church of God. స్త్రీలైన వారు మరి సంఘానికి వెన్నుముకగా ఉండి, సంఘానికి బలమైన వారు ఉండి, ప్రార్థించేవారు ఉండి, మరి కుటుంబాల్లో ది అన్సీన్ పవర్ఫుల్ పర్సన్, కనబడినటువంటి స్త్రీ మహోపకారం, స్త్రీ యొక్క శక్తిని మనం గ్రహించవలసిన వారమైనాం. ఆలోచించండి, సంఘము అంటే ఇంత గొప్ప భాగ్యం మన దేవుడు. అందుకని ఆది కాండంలో మనం చూసినప్పుడు ఈ స్త్రీని గూర్చి, ఆమె స్త్రీకిని ఆమెకును నీకును వైరము కలుగజేతునని వాగ్దానం దేవుడు చెప్పినప్పుడు కూడా మరలా తిమోతికి రాసిన పత్రిక దగ్గరకు వచ్చేసరికి శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఏ స్త్రీ చేత శాపము పాపము ఆదాము వాళ్ళ చేత ఈ భూలోకానికి వచ్చిందో అదే స్త్రీ చేత దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ సేవియర్. సో ద proto-evangelion
ప్రోటో ఇవాంగ్లియన్ అంటే మరి ఇట్ ఈస్ ఎన్ అంటే దానికి అర్థమైన ద గాస్పల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, సువార్తకు సంబంధించినటువంటి రక్షకుడు ఎవరైతే ఉన్నారో దాని గురించి ఆదికాండం 3:15 మనం స్పష్టంగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే ది ఇవాంజలిస్టిక్ మెథడాలజీ, ది ఇవాంజలిస్టిక్ థాట్ యూ కెన్ డిరైవ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టెక్స్ట్. ఆ 3వ అధ్యాయం 15 సువార్త సంబంధమైనటువంటి ఆ శిశు ప్రసూతి చేత ఆమె రక్షించబడును అంటే రక్షకుడు అదే స్త్రీ నుండి ఏ విధంగా రాబోతున్నాడు. వాట్ ఏ గ్రేట్ థాట్ ఇట్ ఈస్. ఎంత గొప్ప మరి ఆ హోపు దేవుడు మనకిస్తూ ఉన్నాడండి. క్రైస్తవ బిడ్డలమైన మనము కూడా వరుడైన క్రీస్తు, అవును, ఈనాటి సమాజానికి, ఈనాటి సంఘానికి, ఈనాటి మానవులకు, పాపులకు దేవుడు మనకు దయచేసేటువంటి చక్కటి మార్గాన్ని, సుబోధను దేవుడు మన ముందు దాచిపెట్టాడు. గమనించలేకపోతున్నాం. విశ్వాస జీవితంలో ఏదో మన దేవుని యొక్క వాక్యముని విన్నట్లుగా వింటున్నాము కానీ దాని లోతుల్లోనికి వెళ్ళి ప్రభు ఎంత గొప్పవాడో, ఆయన మహిమ ఎంత గొప్పదో, ఆయన రక్షణ మార్గాన్ని మానవుల కొరకే దాచిపెట్టినటువంటి ఆ రక్షణ మార్గం ఎంత శ్రేష్టమైనదో మనుషులు గ్రహించలేకపోతున్నారు. గమనించండి ప్రియులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే అంటున్నాడు కదా, అయితే స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. 10,000 మంది స్త్రీలలో, 10,000 మంది పురుషులలో నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో కూడా నేను అతను గుర్తించవచ్చునని ఎట్లయితే ప్రియుడు షూలముతుని గురించి చెప్పిందో, ఎగ్జాక్ట్లీ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. షూలమతి ప్రియుడిని గురించి ఎట్లయితే చెబుతుందో అలాగే ఇక్కడ కూడా మరి ప్రియురాలు నా ప్రియురాలి కనబడచ్చు, బలురెక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు అంటూ మరి ప్రియురాలను గూర్చి, సంఘాన్ని గూర్చి ప్రియుడు ఎంతో చక్కటి మాటను. సో ఇట్ మే బి ఎన్ ఎగ్జాజరేషన్, అది ఒక పొగడ్తతో సమానమై ఉండొచ్చునేమో కానీ బట్ దానికి అర్థం ఏంటంటే లుక్ ఎట్ ద లార్డ్ ఈజ్ హైలీ ఎగ్జాల్టెడ్. ఇట్ మే బి ఎన్ ఎగ్జాజరేషన్ బట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఎగ్జాజరేషన్ ఇన్ ద సెన్స్ of worldliness, but it is exaggeration of exalting the Lord, exaltation of the Lord. అంటే ప్రభు ఎంత గొప్పవాడో, అలాగే ప్రభు యొక్క శరీరం అనబడినటువంటి సంఘము ఎంత గొప్పదో అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, వరుడు ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు చూసారా. అందుకనే సొలొమోను మనం చరిత్ర చదువుకున్నట్లయితే సొలొమోను యొక్క ఎంత మహిమాస్వరూపుడిగా, ఎంత జ్ఞానము గలవాడిగా, ఎంత శక్తివంతుడిగా, దేవుడిచ్చిన జ్ఞానము చేత ఎంతో అధికముగా దేవుని కొరకే సజీవముగా అవును దేవుని యొక్క మాటలు ఇశ్రాయేలుకు న్యాయం తెచ్చుట కొరకు నాకు జ్ఞానము దయచేయమని దేవుని అడిగాడు. దేవుడు అన్నాడు, నీకు ఏం కావాలో కోరుకో, యు కెన్ ఆస్క్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ. నువ్వు అడగొచ్చు ఏమైనా, నేను ఇవ్వగలనని దేవుడు చెప్పినప్పుడు కూడా సాల్మన్ డిడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద వెరీ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము తప్ప మరి దేనిని కూడా సొలొమోను అడుగుతున్నట్లే ఇక్కడ మనకు కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, మన జీవితంలో కూడా అవును దేవుని యొక్క వాక్యములో అవును మన అపరంజిని, మేలిమి బంగారమును మరి అది ఇచ్చి మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని వాక్యాలు మనం చూస్తాం. నీకున్నదంతా అమ్మి దాన్ని ఇచ్చి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా మనం చూస్తాం. అట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైన మనము దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సత్యము కలిగి, ఎంతో ప్రేమ కలిగి, ఎంతో లోతైనటువంటి భావాన్ని కలిగి నీ ప్రభు కొరకు, అవును నా ప్రభు కొరకు నేను ఏం చేస్తున్నాను అట్లా అంటూనే ప్రభు అంటున్నాడు కదా, ఆ సొలొమోను లేక వరుడు స్థానంలో ఉన్నటువంటి సొలొమోను ఎంతో గొప్పగా ఈ స్త్రీని గూర్చి, ఈ సంఘాన్ని గూర్చి మరి ఆత్మ సంబంధంగా ప్రతి క్రైస్తవుడు విశ్వాసి ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడండి. గమనించండి, సొలొమోను యొక్క చరిత్ర మనం చదువుకున్నట్లయితే ఒక రోజుకి 14,000 మంది ఆహారము తినేవారట. గమనించండి, తన యొక్క ప్రాంగణంలో తన యొక్క పరిపాలనలో తాను రాజుగా ఉన్నప్పుడు తన యొక్క రాజభవనంలో పర్ డే 14,000 పీపుల్ ఆర్ ఫెడ్. అంటే దానికి అర్థం ఏంటంటే ఎంత సమృద్ధి, ఎంత వైభవము, ఎంత మరి మహిమ, అంటే శక్యము కానటువంటి, చూడనొల్లనటువంటి ఆ గొప్ప సమూహాలుగా, అంటే అంత మహిమకరముగా ఆ యొక్క రాజరికము, తన రాజభోగం అంత బాగుండేదని వాక్యంలో మనం చూస్తాం.
గమనించండి ప్రియులారా. అయితే దేవుని యొక్క సన్నిధిలో వాక్యమని వింటున్న మనము దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సన్నిధిలో అట్లాంటి వరుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. బలు రెక్కస చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను. మనము ఈ యొక్క షారోను అనేటువంటి మాటను మనం చూసినట్లయితే మనం చూస్తాం కదా. మరి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తున్నట్లయితే దాను గోత్రము, రూబేను గోత్రం, మనష్య గోత్రం వారికి ఈ స్థలాలు, ఈ భూభాగం ఇవ్వబడింది. మీ యొక్క షారోను పొలము హెష్బోను హర్నోనుకు మధ్యలో ఉన్నటువంటి మైదానం అని లేఖనం మనకు సెలవిస్తూ ఉంది. మైదానం అంట. మరి అట్లాంటి యొర్దానుకు తూర్పున గిలాదుపురములో ఇది ఉందట. ఆలోచించండి, గిలాదుపురములో ఇది కనబడుతున్నట్లుగా మరి మనం చూస్తాము. అంటే ఇది కానాను దేశాన్ని దేవుడు వాగ్దాన దేశముగా దేవుడు ఇశ్రాయేలుకి ఇవ్వటమే కాకుండా మూలపురుషుడైన అబ్రహాముకు వాగ్దానం చేసి ఆ వాగ్దత్త దేశాన్ని ఇశ్రాయేలు అందరికీ ఇస్తానని దేవుడు ఎట్లయితే వాగ్దానం చేసినాడో ఆ వాగ్దానంలో భాగముగా అన్ని గోత్రాలకు ఈ కానాను దేశాన్ని భూభాగముగా దేవుడు పంచి ఇచ్చినట్లుగా లేఖనాన్ని మనం చూస్తాము. అంటే దాని భావం ఏంటంటే, మరి చూడండి, ఈ భూభాగాన్ని ఇచ్చినప్పుడు ఈ మైదానము దీన్ని మనం చూసినట్లయితే మరి షారోన్ అనగా బాయిలు 50 మైళ్ళ పొడవు కలిగి 5 నుండి 12 మైళ్ళ వెడల్పు కలిగినటువంటి ఈ స్థలము, అంటే 50 మైళ్ళ గల పొడవులో ఉందట, 5 నుండి 12 వెడల్పులో ఉన్నటువంటి ఒక మైదానము. ఎంతో సుప్రసిద్ధమైనటువంటి పువ్వులు, మరి మొగ్గలు, పూతలు, లేకుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేటువంటి వాతావరణం, బయలు ప్రాంతం అంటే మైదానంతో కూడినటువంటి ప్రాంతం. ఒకనొక సమయంలో ఏమండి, ఎంతో మైదానంతో కూడినటువంటి ప్రాంతము. ఆలోచించండి, మరి ఈ ప్రాంతంలో అన్యులు నివసించారు ఒకనొక సమయంలో. ఈ ప్రాంతంలో మరి ఎంతో మరి ఆ అన్యులు నివసించినప్పటికి కూడా దేవుడు వాగ్దానం చేసినాడు కాబట్టి ఈ స్థలాన్ని దేవుడు ఇస్తానని దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలుకి దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆలోచించండి, గమనించండి. ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకునేటప్పుడు మనం ఆలోచించాలి. ప్రభు యొక్క సన్నిధిలో ఈ యొక్క స్థలము అంటే షారోను, దీన్ని మనం కాస్త లోతుకు ఆలోచన చేసినట్లయితే దావీదుపురం అని అర్థము. షారోన్ అనగా బాయిల్ అని అర్థము, దావీదుపురం అని అర్థము, లేక యెరూషలేము నది, యెరూషలేము తీర ప్రాంతాలన్నింటినీ కలుపుకుని దీన్ని షారోనుపురముగా సంబోధించేవారు. ఏమండి, ఈ షారోనుపురం అనేటువంటిది మనం గమనించాలి. దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, ఆ ఉన్నతమైనటువంటి పట్టణము అంటే ప్రపంచ దేశాలు 230 దేశాలుగా మనకు పైగా అనుకున్నప్పుడు, అయితే ఈ యొక్క మరి అతి చిన్న దేశం, మొదటి ప్రపంచానికి ముందైతే ఇంక కొద్దిమంది యోధులతో, లెక్క పెట్టగలిగినటువంటి కొంతమంది యోధులు, మిలిటరీ సైన్యంతో మాత్రమే ఎంతో కొద్దిమంది ప్రజానికము ఆ స్థలంలో ఉండి వారు సర్వైవ్ అయ్యేవారు, ఎక్కువగా యోధులు. అయితే అట్లాంటి పరిస్థితుల్లో కాలక్రమేణా మొదటి ప్రపంచం నుండి రెండో ప్రపంచ యుద్ధం నుండి మెల్లమెల్లగా ఈ యొక్క ఇశ్రాయేలు దేశము చుట్టూ కూడా శత్రు దేశాలే. భయంకరముగా ఆ శత్రు దేశాలన్నీ కూడా ఈ యొక్క ఇశ్రాయేలు మీద పోరాడేటువంటి శత్రువులుగా ఉండేటువంటి వారే. గమనించండి, చిన్న దేశము, దేవుడు ఎన్నుకున్న దేశము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేశము, ఒక చరిత్ర కలిగినటువంటి దేశము, ఈ భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలు చేసినటువంటి దేవుడు ఎవరైతున్నారో ఆ దేవుడు పుట్టిన స్థలము, ఆ దేవుడు ఆరంభించిన స్థలము, ఆ దేవుడు అంటే అట్లాంటి ఆ ఇశ్రాయేలు దేశం బలురెక్కసు చెట్ల మధ్యలోనే ఉన్నప్పటికి కూడా నా ప్రియురాలు ఏమంటున్నాడు, బలురెక్కసు చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇంత శత్రువులు దేశాల మధ్యలో ఉన్నప్పటికి కూడా స్త్రీలలో ప్రియముగా దేవుడు, గాడ్ ఈజ్ స్టిల్ లుకింగ్ ఎట్ ద చర్చ్, సంఘమును, దేవుని బిడ్డలను, దేవుని యొక్క కార్యములను చూచేవాడిగా, దేవుని యొక్క విశ్వాసులను తన సముదాయముగా, తన యొక్క సంతానముగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలుగా దేవుడు చుట్టమే కాకుండా వారందరి విషయంలో దేవుడు ప్రణాళికను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియులారా, షారోను పొలములో పోయి పుష్పము. షారోన్ అంటే దావీదుపురము, యెరూషలేముపురము. గమనించండి, పొలం అంటే ది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫీల్డ్.
షారోను, అవును, మన గలితీయులు రాసిన పద చూసినట్లయితే పైనున్న యెరూషలేము మనకి తల్లి అని అంటున్నాడు. ప్రపంచ దేశాలకు యావత్తు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫీల్డ్. దీనికి ద చీఫ్ ఎగ్జిక్యూటివ్గా, ద చీఫ్ క్యాపిటల్గా, అవును, దేవుడు క్రైస్తవ సమాజమునకు, దేవుని జనాంగానికి ఇశ్రాయేలు, అందుకని ప్రపంచ దేశాలకు ద సెంటర్ పార్ట్ ఆఫ్ ది యూనివర్స్. వెన్ ఐ సే యూనివర్స్, టాకింగ్ అబౌట్ ద గ్లోబ్ ఆఫ్ ది ఎర్త్. భూభాగంలో, భూమండలంలో అది మధ్య భాగంలో ఉన్నట్లుగా దేశాల్లో మన మ్యాప్ కూడా సూచిస్తుంది. దీన్ని బట్టి మనం గమనించాలి, దేవుడు ఈ చిన్న దేశమైనప్పటికి కూడా ఈ దేశం విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉందండి. దేవుని పిల్లలారా, విశ్వాసంలో ఉన్నటువంటి వారలారా, దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, అవును, ఆ యెరూషలేము మనకి తల్లి, ఆత్మ సంబంధముగా మనకి క్యాపిటల్. కాబట్టి అందుకని ఈనాటికి కూడా నలుమూలల నుండి, నలుదిశల నుండి దేవుని జనాంగం అనబడిన వారు, పీపుల్ వుడ్ లైక్ టు గో అండ్ జస్ట్ సీ ది ల్యాండ్ ఆఫ్ గాడ్. ప్రభు యొక్క స్థలాన్ని, ప్రభు యొక్క భూభాగమును, ప్రభు పుట్టిన స్థలాలను, ప్రభు సంచరించిన స్థలాలను, దేవుని యొక్క జనాంగము, దేవుని యొక్క భక్తులు, చరిత్ర కలిగినటువంటి అట్లాంటి స్థలానికి వెళ్ళి చూడాలని ఒక తపన, ఆలోచన మన క్రైస్తవ బిడ్డల్లో మనం చూస్తాం. సో ద హిస్టారిసిటీ అంటే చారిత్రాత్మకత స్పష్టంగా అక్కడ మనం చూడగలుగుతామండి. కాబట్టి ఈ వాక్యమును మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మన అంతరంగాన్ని, మన హృదయాలు మనం పరీక్ష చేసుకుంటూనే, అవును ప్రభువా, నా దేవుడు షారోను పొలములో అంటున్నాడు కదా, షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను. చూడండి, ఇక్కడ నేను కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. షారోను పొలము అనేటువంటిది ఒకానొక సమయంలో ఎట్లాంటి పట్టణం ఇది అని ఆలోచన చేసినట్లయితే మనం చూస్తాం. దీన్ని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దీనికి ఆ పాత నిబంధన కాలమున దోరు అనేది దీనికి ముఖ్య పట్టణం. పాత నిబంధన కాలంలో ఈ షారోను యొక్క ఉన్న స్థలంలో దోరు అనేటువంటి దీనికి ముఖ్య పట్టణముగా మరి చరిత్ర మనకి సెలవిస్తుంది. కొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఈ పట్టణం ఉన్న చోట, అంటే షారోను ఉన్నటువంటి చోట కైసరే కట్టబడిన ముఖ్య పట్టణం అయిపోయింది. కాబట్టి దీని దోరు, కైసరియా, పాలస్తీను ఇవన్నీ కూడా ద బార్డర్ ప్లేసెస్గా, ద బార్డర్ రీజియన్ ప్లేసెస్గా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగము, అక్కడ చాలామంది ఆ స్థలాలకు అలా దోరు అనేటువంటిది క్యాపిటల్గా దీన్ని గుర్తించేవారు. చూసారా, అంటే చారిత్రాత్మకత ఇక్కడ మనకు కనబడుతుంది, వాస్తవికత కనబడుతుంది, సత్యం మనకు కనబడుతుంది. ఆలోచించండి, ఈనాటికి కనబడుతుంది. చాలా మరి రామాయణము, పురాణాలు లేకుండా ఎన్నో మనం చదువుతాం. ఇంతకుముందు ఎవరో ఏదో చెప్పింది మనం వింటాం, ఒక మూఢనమ్మకాల రూపంలోనో, లేకుంటే ఎప్పుడో ఎలా ఉందని చెప్పడమే కాకుండా యూ కెన్ జస్ట్ గో అండ్ జస్ట్ సర్చ్ ఇట్. నువ్వు ఈరోజు కూడా ఆ స్థలానికి వెళ్ళి కనిపెట్టవచ్చును. అన్ని మతాల వలె అన్ని మతాలు చెప్పుచున్నటువంటి మూఢనమ్మకాల పద్ధతిలో ఇది లేదు, కానీ నిజమైనటువంటి ఆను ప్రభువు పుట్టిన స్థలముగా, చరిత్రకారులు నివసించిన స్థలముగా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు జనాంగము, దేశము నివసించినటువంటి స్థలముగా ఇది మనకు కనబడుతుంది. ప్రభు నమ్ముకున్న మనము ఎంత గొప్ప భాగ్యము. ఈ మధ్యకాలంలోనే మన దేశపు అధ్యక్షులు కూడా మరి ఆ దేశపు మరి ఇశ్రాయేలు దేశపు అధ్యక్షుడు ఆయన బెంజమిన్ అనేటువంటి ఆ స్థలానికి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి కొన్ని బహుమతి ఏంటంటే టోరా, అంటే 5 గ్రంథాలు. మొదటి నిబంధన 5 టోరా అనేటువంటి ఆ గ్రంథం యూదులు ఎంతో నిష్ఠగా దాన్ని చదువుకుంటారు. కాబట్టి మన దేశపు వారు కొంతమంది సలహా ఇచ్చారు. ఆ దేశకు వెళుతున్నప్పుడు ఆ దేశంలో వారికి ఆ అధ్యక్షుడికి బహుమతి ఇమ్మని చెప్పి అన్నప్పుడు మరి మన దేశపు అధ్యక్షుడు వెళ్ళి ఈ యొక్క మొదటి 5 గ్రంథాలు, పంచగ్రంథాలను, ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితోపదేశకాండం, ఈ కాండాలు 5టిని టోరా అంటాం. టోరా అని పిలుస్తాం మనం. ద ఫౌండేషనల్ బుక్స్, ద ఫస్ట్ 5 ఫౌండేషనల్ బుక్స్. కాబట్టి ఈ యొక్క టోరాను వారికి బహుమతిగా ఇచ్చారు. అంటే ఇది మంచి పరిణామం అండి. ఆలోచించండి, యూదుల ఆ స్థలంలో ఉన్నప్పుడు అక్కడ మనం గమనించాలి. అయితే ఆ స్థలానికి వెళ్ళి మరి అన్ని దేశాల వారు స్నేహ బంధముతో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్ that's going to play major role,
భవిష్యత్తులో ఇస్రాయేల్ చాలా పెద్ద పాత్ర పోషించబోతుందని అనటానికి గొప్ప నిదర్శనాలు ప్రస్తుత ముందు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లోనే మనం చూస్తూ ఉన్నాము. అటు అమెరికా చూడండి, సిరియా చూడండి, ఐగుప్తు చూడండి, అలాగనే పాలస్తీనా చూడండి, ఈ దేశాల్లో మరి అరబ్ కంట్రీ చూడండి, సౌదీ అరేబియా చూడండి, ఈ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మనం నిశ్చితంగా పరీక్షించినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ద రోల్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈస్ గోయింగ్ టు బి ప్లేడ్ ఇన్ ఏ వే దట్ హౌ ద ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ ఆర్ రిటన్. ప్రభు యొక్క ప్రవచనాత్మకమైనటువంటి లేఖనాలు ఏవైతే వ్రాయబడ్డాయో వాటికి సాదృశ్యంగా దేశము కానీ ప్రపంచము కానీ ఆ దిశగా ద డైరెక్షన్ ఈజ్ టువర్డ్స్ టు ఫుల్ఫిల్ ది స్క్రిప్చర్స్. లేఖనాలు ఏవైతే ఉన్నాయో, ద ప్రాఫిటిక్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్పు దిశగా ప్రపంచము అడుగులు వేస్తుందనటానికి ఎట్లాంటి అతిశయోక్తి లేదండి. ఆలోచించండి, ప్రభు నమ్ముకునేటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో అవును నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టి పద్మము వంటి దానను. నేను చెప్పిన ఆ యొక్క షారోను అనేటువంటి దావీదుపురం అనేటువంటి ఆ స్థలంలో మనం గమనించే మొట్టమొదటిగా ఇది ఎట్లా ఉందంటే మనం చూస్తాం. చూడండి, ఆ యెషయా గ్రంథం 33:9 మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 33:9 మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తాం. చూడండి, 33:9 మనం చూసినట్లయితే 33:9 మనం చూస్తే అక్కడ ఒక మాటను మనం చూస్తాం కదా. చూడండి, 9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబనోను సిగ్గుపడి వాడిపోచున్నది, షారోను ఎడారి ఆయను, బాషాను కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నది. షారోను ఎడారి ఆయను, బాషానును కర్మెలను తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. చూడండి, ఒకానొకప్పుడు బాషాను రాజు అక్కడ ఉన్నట్టు నేను అదే చెప్పిన ద్వితీయోపదేశకాండం 3:14 మనం చూసిన 10 నుండి 14 చూసినట్లయితే బాషాను మరి ఇతర అన్ని రాజులు ఆ స్థలంలో ఆక్రమించుకున్నప్పుడు వారిని పారద్రోలి వారి దగ్గరున్న స్వాధీనం చేసుకున్నట్లుగా దేవుడిచ్చిన వాగ్దత్త భూమిని ఇశ్రాయేలు తీసుకున్నట్లుగా దాన్నే మరి దాను గోత్రానికి, రుబేనీయులకు, మనష్షేకు వారికి ఇచ్చినట్లుగా దేవుడు చెప్తాడు ఆ స్థలంలో స్వాస్థ్యము. దేవుడు స్వాస్థ్యం అంటే ఈ స్వాస్థ్యం అట పాడైపోచున్నటువంటి సంగతి కూడా మనం చూస్తాం. చూడండి, మనం 5:16 మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 5:16 మనం చూసినప్పుడు అక్కడ మంచి మాటను మనం చూస్తాం కదా. 5:16 మనం చూసిన ముందు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ముందు వారికి ఇది ఇచ్చినటువంటి సంగతిని మనం 14 వరకు మనం చూస్తాం. అయితే 5వ అధ్యాయము 16 మనం చూసినప్పుడు 16 నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపమంటూ మనకు తెలుసు 10 ఆజ్ఞలు అక్కడ వ్రాయబడ్డాయి. 10 ఆజ్ఞలు అక్కడ వ్రాయబడ్డాయి. అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు. ఆలోచనకు క్షేమంగా ఉండాలంటే వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క దేవునిని వారు పొందుకోవాలంటే అవును అక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసునా? అయితే మనకు తెలుసు ఇశ్రాయేలీయుల యొక్క పాపమును బట్టి అక్కడ భయంకరమైన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎట్లాంటి అంటే వారు చేస్తున్న పాపమును బట్టి వారు చేస్తున్నటువంటి పాపమును బట్టి కూడా ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని మనం చూస్తాం. అంటే ఎడారి అయిపోయినట్లుగా మనం చూస్తామండి. ప్రియులారా, అంటే దీన్ని బట్టి మనం గమనించాలి, మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. వారి పాపమును బట్టి అక్కడ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఏమంటున్నాడు అక్కడ యెషయా గ్రంథం 33:9 దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చున్నది, షారోను ఎడారి ఆయను, బాషానును కర్మెలను తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. అంటే పరిస్థితి ఎడారి. మొట్టమొదటిగా షారోను అనేటువంటిది ఈ భూభాగము ఏ దశలో ఉంది? ద ఫస్ట్ స్టేజ్ ఎట్లా ఉందండి? ఏ దశ అంటే బీడు దశ.
ఎడారి దశ. ఆలోచించండి, దేవుడు అంటే అన్నిలు ఉన్నప్పుడు అది వేరే అన్య స్థలముగా ఉంది. కానీ వాగ్దానం చేసినాక దేవుడు దాన్ని ఇశ్రాయేలు గోత్రాల్లో కొంతమందికి అది అనుగ్రహించినాక కొంతకాలం బాగున్న తర్వాత అయితే ఇశ్రాయేలు యొక్క పాపమును బట్టి ఆ భూభాగము బీడు స్థలముగా, బీడు భూమిగా, నిజంగానే మరి ఎండిన భూమిగా, ఎడారి భూమిగా ఉన్నట్లుగా అంటే ఈ మాటల్లో మనం చూసినట్లయితే ఇది ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భము. ఇశ్రాయేలుని గురించి మాట్లాడుతున్న సందర్భం. 9వ వచనం మనం చూస్తే, షారోను ఎడారి ఆయను, బాషానును కర్మేలును తమ చెట్ల ఆకులను రాల్చుకొనుచున్నవి. అంటే ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద ట్రీస్ ఆర్ ద ఫ్రూట్స్ ఆర్ ద ల్యాండ్. కేవలం ఆ స్థలాన్ని కూర్చో, చెట్లు కూర్చో, ఫలాలను కూర్చో, ఎండిన స్థలాన్ని కూర్చో మాట్లాడట్లేదు కానీ, బట్ దోస్ ఆర్ రిప్రజెంటింగ్ ద డే, ఇన్ దాట్ పర్టిక్యులర్ డే, హౌ ద పీపుల్ వర్ లివింగ్, ద లైఫ్ స్టైల్ ఆఫ్ దోస్ పీపుల్, ద రాటన్ హార్ట్ ఆఫ్ దోస్ పీపుల్. అంటే వారి యొక్క హృదయస్థితి, అంటే ఇశ్రాయేలు యొక్క హృదయస్థితి ఎంత భయంకరంగా ఉందో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సమాజము, ఈనాటి విశ్వాసము, ఈనాటి సంఘము అవును షారోను పొలములో పోయి, అంటే మొదటి దశ అవును బీడు దశ. అయితే ఈ దశలో ఒకవేళ ఆదిలోనే ఆదామవులు ఏ పాపం చేస్తున్నారో, మనందరం పుట్టుకుతుంటే పాపలము, అయితే ఒకానొకప్పుడు అన్నిలము, బలహీనలము, దేవుణ్ణి ఎరగని వారమండి. మనందరము కూడా ఎరగని స్థితిలో ఉన్నటువంటి వారము. అయితే దేవుడు మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎడారి నుండి అవును దేవుడు తిరిగి అవును దేవుని యొక్క సన్నిధి నుండి, బీడు స్థలము నుండి దేవుడు తిరిగి మనకి ఏం చేయబోతున్నాడో తెలిసిన, సాగు చేయ దిశగా దేవుడట మనం తిరిగి, అంటే మొదటి దశ బీడు దశ లేక ఎడారి దశ షారోను స్థలము, దాని నుండి ఇప్పుడు షారోనుపురం ఏం కావాలట, సాగు చేయబడినటువంటి స్థలముగా, ఒక మంచి అంటే మొక్కలు నాటబడినటువంటి స్థలముగా, దుక్కు దున్నేటువంటి స్థలముగా, మొక్కలు అంటే మొక్కలు మొలిచే స్థలముగా, విత్తనాలు విత్తే స్థలముగా, ఫలించేటువంటి స్థలముగా, ఒక సాగు చేయ దశకు దేవుడు దాన్ని తీసుకొస్తూ ఉన్నాడు. ఆలోచించండి, గమనించండి ప్రియులారా, నువ్వు నేను కూడా అవును మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో, మన విశ్వాస జీవితంలో అవును సాగు చేయ దిశకు దేవుడు మనం తీసుకొస్తున్నాడు. దేవునికి మహాకృప అవును ఆత్మ సంబంధముగా మన జీవితాల్లో ఎలాంటి విగ్రహారాధన లేకుండా, అన్య స్థితిలో, పాపం అనే స్థితిలో, మరి అన్యాయము, అక్రమము, మోసము, చెడుతనము, బలహీనతలు, అతి విశ్వాసము, అల్ప విశ్వాసము, చెడ్డ లక్షణములు, చెడ్డ బుద్ధి, లేకుంటే అరాచకాలు, పాపాలు మనలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో, ఎస్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్. అంటే ఈ బీడు దశ నుండి, ఈ ఎడారి దశ నుండి సాగు చేయ దశకు దేవుడు, అంటే పొలము, ఈ పొలాన్ని మరి పొలములో సాగు చేసేటువంటి స్థితిగా దేవుడు, అంటే ఆ ఇశ్రాయేలు స్థలం నుండి, షారోను స్థలం నుండి, సో ఇట్స్ గోయింగ్ టు స్ప్రెడ్ ఆల్ ఓవర్, సార్వత్రిక సంఘముగా. ద చర్చ్ ఈజ్ యూనివర్సల్ చర్చ్. సంఘము సార్వత్రిక సంఘము స్థితికి, దశకు దేవుడు ఈ యొక్క దేవుని బిడ్డలను తీసుకొస్తున్నాడు. ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద షారోన్, ద సిటీ ఆఫ్ డేవిడ్. దావీదు పురం వరకే ఈ యొక్క అంటే సంఘము పరిమితం కావటం లేదు, కానీ దాన్ని ద స్ప్రెడింగ్ ఆల్ ఓవర్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లిమిటెడ్ టు దట్ పర్టికులర్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్, సార్వత్రిక సంఘముగా. ఇది ఎలా విస్తరిస్తూ ఎలా అవుతుందో మరి ప్రభు చక్కగా ఆ మాటనంటే, ఈ సువార్త అనే విత్తనము చేత, దేవుని యొక్క మాటల చేత ఇది ఎంత విస్తారం కాబోతుందో మనం మత్తయి రాసిన సువార్తలు మనం చూసినప్పుడు ఒక ఉపమానాన్ని యేసు ప్రభు వారు చెప్తూనే 13వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం మనం చూస్తే, 13వ అధ్యాయం చూసినట్లయితే ప్రభువారు ఒక ఉపమానం చెప్తాడు. పరలోక రాజ్యం ఒకటి తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించి చెట్టు అగును. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ, చూడండి ఇశ్రాయేలు దేశం కూడా చిన్నదే. ప్రభు యొక్క విత్తినటువంటి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అనేటువంటి ఈ విత్తనము కూడా, అంటే ఆవగింజనే ఈ విత్తనము కూడా, ఈ సువార్త కూడా ఒక్క వ్యక్తితో 11 మంది, అంటే 11 మంది, ముగ్గురితో, ఒక వ్యక్తి నుండి ముగ్గురికి, ముగ్గురు నుండి 12 మందికి, 12 మంది నుండి
చూసినట్లయితే 70 మంది నుండి 120 మంది దగ్గర నుండి తర్వాత మనం చూసినట్లయితే 500 మందికి, తర్వాత 1000 మందికి మనం చూస్తాం. ఒక సందర్భంలో అయితే 3000, తర్వాత 3000 మందికి పేతురు లేచి వాక్యం చెప్పగా, తర్వాత ఇంకా అధ్యాయం చదువుకున్నట్లయితే 5000 మందికి. అలా అంటే విస్తరించుకుంటూ, అలా అంటే సార్వత్రిక సంఘము ఈజ్ రియలీ గ్రోయింగ్ అప్. ఎంత గొప్ప దీవెన! షారోను పొలములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభు చెప్తున్న మాటల ప్రకారం చూసినట్లయితే, షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను. ఈ పొలము అవునండి, ఒకటి బీడు దశ, లేక ఆ బీడు దశ నుండి, లేక ఆ ఎడారి దశ నుండి దేవుడు ఒక సాగు చేసే దశకు దేవుడు తీసుకొస్తున్నాడు సంఘాన్ని. ఆలోచించండి, సార్వత్రిక సంఘముగా మార్చబడుతూ ఉన్నది. విగ్రహారాల మధ్య, రకరకాల మతాల మధ్యలోనికి క్రాస్ కల్చరల్ ఆస్పెక్ట్గా ఈ సువార్త ప్రవేశించడమే కాకుండా నిజ దేవుని తెలుసుకోవటానికి ఒక మార్గాన్ని, ఒక సుగమాన్ని దేవుడు మరి ఈ ప్రపంచానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. కెన్ యూ ఇమాజిన్ దిస్? కెన్ యూ ఎవర్ థింక్ అబౌట్ దిస్, దట్ హౌ ద లార్డ్ హ్యాడ్ ఎ ప్లాన్ అండ్ ద పర్పస్ ఫర్ దిస్ యూనివర్స్, ఫర్ దిస్ ఎంటైర్ హ్యుమానిటీ. మానవుల యొక్క రక్షణ కొరకే, మా పాపుల కొరకే, పరలోకానికి తీసుకువెళ్ళట కొరకే మానవుడు దేవునితో అనుసంధానముగా, దేవునితో సన్నిహితం కలిగి ఉండి, పాపి దేవునితో ఒక కలపట కొరకే దేవుడు కలిగినటువంటి ద ప్రోగ్రామ్, ద వెరీ పర్పస్ ఆఫ్ గాడ్, ద వెరీ డిగ్రీ ఆఫ్ గాడ్ ఈజ్ సంథింగ్ అన్యూజువల్. ఊహించలేనటువంటి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆది నుండి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అవును, పొలము దశ సాగు చేస్తున్నాడు. ఎట్లట చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ అవును, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నది అని సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియుని గూర్చి పాడుదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడుదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. దేవుడట ఈ స్థలాన్ని, మరి ద్రాక్ష తోటను దేవుడు సాగు చేసినటువంటి సమయంలో సత్తు భూమిగా దేవుడు సాగు చేసే దశగా, ఒక పొలముగా దేవుడు చేస్తున్నట్టు. అందుకని ఏమంటున్నాడు ప్రభు ఇక్కడ చూసినట్టు 4వ వచనంలో మనం చూస్తే, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? నా ద్రాక్ష తోట విషయమే నాకు న్యాయం తీర్చవలనని మిమ్మల్ని వేడుకొరుచున్నాను. అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయట కారణమేమి? దేవుని పిల్లలు, దేవునికి జనాంగము, దేవుని సంఘమును, అలాగే ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుని బిడ్డలు దేవుడు ఏర్పాటు చేసుకుంటే అయితే కారు ద్రాక్షాలు కాయటానికి కారణమేమి? షారోనుపురమా? ఈ రోజున అవును, దేవుని పిల్లలైన మనం ఎన్నిక చేయబడ్డాం, పిలువబడ్డాం, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం, రక్షింపబడ్డాం, అనేక కార్యాలు మనం చేస్తున్నాం. కానీ అవును, సాగు చేసే దిశలోనికి దేవుడు నిన్ను అవును సత్తువ గల భూమిలో పెట్టి నిన్ను చక్కగా నాటుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు. 7వ వచనం మనం చూసినట్లయితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషుల ఆయనకి ఇష్టమైన వనము. దేవుడు మాట్లాడేది షారోనులో ఉన్నటువంటి చెట్లను కూర్చో, బీడును కూర్చో, స్థలాన్ని కూర్చో, పండ్లను కూర్చో, లేక దేని కూర్చో కాదు. కానీ అక్కడ దేవుడు ఏ జనాంగమునకు దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి స్థలము అది. ఆ స్థలములో దేవుడు వాగ్దత్త దేశముగా అది ఇచ్చినప్పుడు తన జనాంగం ఏ విధంగా జీవిస్తున్నారు, తన జనాంగం ఏ విధంగా నివసిస్తున్నారు, దేవుని కొరకు ఏ విధంగా వారు నడుచుకుంటున్నారనేటువంటిది ఇక్కడ మనం ఆలోచించాలి. ఈ రోజున కూడా అవును, దేవుడు ఏర్పాటు చేసుకుని నిన్ను పిలుచుకుని ఏ స్థితిలో నుండి, ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను ఎన్నుకుంటే అయితే మనం చేసే పరిస్థితి తెలుసునా? మనం ఎలా ఉన్నామో తెలుసునండి? ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నామో తెలుసునా? అంటే పాపం అనేటువంటిది మనుషుల్లో ఉండి, అయితే దేవుడు ఎంత చెప్పినప్పుడు కూడా, ఎంత మాట్లాడుతున్నప్పుడు కూడా, ఎన్ని వివరిస్తున్నప్పుడు కూడా అయితే మనుషులు దేవుని వాక్యమునకు లోబడలేకపోతున్నారు. లోబడిన వల్లనే జనాంగముగా, దేవుని కొరకు జీవించలేనటువంటి భ్రష్టమైన సంతానముగా,
పాపిష్టి జనముగా మారిపోతున్నప్పుడు అవును దేవుడు సాగు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? అందుకని యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం చేసిన నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అంటూ ఉన్నాడు ప్రభు. ఈ షారోను పొలములో తండ్రైన దేవుడు మనకి వ్యవసాయకుడిగా ఉండి మనల్ని నడిపించేవాడిగా మన దేవుడు కనబడుతున్నాడండి. నిజంగా నాకు సేవకులు తెలుసు, దైవ సేవకులు నాకు తెలుసు. ఆయన నిజంగానే వారి జీవితాన్ని దగ్గరగా చూసిన, వారి ఆత్మీయ జీవితాన్ని దగ్గరగా చూసిన, వారి మాటలు పరీక్షించిన, వారి బోధలు పరీక్షించిన, వారి కుటుంబాన్ని పరీక్షించిన, వారి యొక్క సేవను ఆలోచన చేసిన, వారికి ఉన్నటువంటి ఉద్దేశాలను దగ్గరగా నేను చూసినప్పుడు నాకు అనిపించింది, దేవునికి అవును ఎంత సమీపం ఉన్నారు అంటే, దేవుని రాజ్యాన్ని కట్టాలని, దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలని, దేవుని యొక్క మాటలు ఇతరులకు తీసుకువెళ్ళాలని, ఆత్మలను రక్షించబడాలని, దేవుని యొక్క సన్నిధిలో అవును పెద్దగా విద్య వారు చదువుకోలేదు, భాషలు ఎక్కువగా మాట్లాడలేరు. వారు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం నుండి మరొక పెద్ద గ్రామానికి వెళ్ళి చిన్న 5 సంఘాలతో 5 సేవకులతో సేవకులు స్టార్ట్ చేసి ఈ రోజున 300కి దాదాపుగా 300 మంది సేవకులు కాగలిగారు. వారు పెద్ద నిజంగా చెప్పాలంటే వారికి మన వల్లే బైబిల్ తర్ఫీదు వారు కాలేదు, ఎక్కువ బైబిల్ జ్ఞానము వారు వచ్చినవి కానీ లోకపరంగా చూసినట్లయితే ఏ విషయాలు వారికి తెలియదు. కానీ ఒకటైతే ఆయనకు తెలుసు, భక్తి చేయటము తెలుసు, ఆత్మీయంగా ఉండటం తెలుసు. ఈ టీచర్స్ ద వెరీ వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మీయ జీవితంలో సృష్టిని గూర్చి ఎంతో ప్రస్ఫుటముగా, ఎంతో స్పష్టముగా, ఎంతో లోతుగా సృష్టినే ఉదాహరణ తీసుకుని వాక్యానికి జోడించి దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ఆత్మశక్తిని, ప్రభు యొక్క పరిశుద్ధతను ఎంతో లోతుగా వారు బోధించారండి, బోధిస్తూ ఉంటారు ఈ రోజు కూడా. నిజంగా వారు అక్కడికి వెళ్ళి తోటలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, గాడిదలు ఉంటాయి, మరి అన్ని రకాల పక్షులు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, పొలం సేద్యం చేస్తారు, జామి పంట పండిస్తారు, వరి పంట పండిస్తారు, మామిడి పంటలు పండిస్తారు. అలాగే మరి ఆ తోటలు ఒక తోటలుగా అంటే నిజంగా అన్ని రకాల జంతువులు, పక్షులు. ఒకసారి ఆయన సేవకుల కూటలు మాట్లాడిన మాట ఏంటంటే, నీతిమంతుడు తన పశువులను దయతో చూచును అనే మాటను చక్కగా మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, అందుకేనా వీరెంత నా తండ్రి వ్యవసాయకుడు అన్నటువంటి మాట. నిజంగా తండ్రి అయిన దేవుడు కూడా షారోను పొలంలో ఇశ్రాయేలీయులను గురించి దేవుడు ఉద్దేశించింది ఏంటో తెలిసిన, సో ద లార్డ్ ఈజ్ ఇంటర్వీనింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈనాటికి ఇలాంటి భక్తులు, ఇలాంటి వ్యవసాయకులు, ఇట్లాంటి నడిపింపులు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో దేవుని సంఘాల్లో ఉన్నారండి. యు మస్ట్ ఎగ్జామిన్ దెమ్, యు మస్ట్ వాచ్ ఓవర్ దోస్ పీపుల్, యు మస్ట్ సీక్ ద గైడెన్స్ ఆఫ్ సచ్ పీపుల్. వారి యొక్క నడకలో, వారి యొక్క మాటలలో మనం కూడా వెళుతున్నట్లయితే ఎంత ఆశీర్వాదం మనకు దొరుకుతుందండి. షారోను పొలములో పూసిన పద్మం వలె, పుష్పముల వలె నేను ఉంటానని చెప్పేసి అని అంటే దానికి అర్థమేమి? అవును, బీడు దశ నుండి పొలము సాగు చేసే దశలోనికి మనం రాగలిగినట్లయితే ఎంత ఆశీర్వాదము. స్వాస్థ్యముగా, దేవుని యొక్క స్వాస్థ్యము. సహజంగా స్వాస్థ్యమని మన పితరులు, లేకుంటే మన అమ్మ నాన్న మన పిత్రార్జితం ఉన్నటువంటి భూమునో, ఇల్లో, ఆస్తులో, డబ్బో, లేకుంటే మన పేరట వీలునామా రాసో ఏదో ఇచ్చినాడు పిల్లలకి, మనవరాళ్ళకు, మనవాళ్ళకు, ముదు మనవాళ్లకు, కుమారులకు అన్నట్లుగా మనం అనుకుంటామండి. అందుకనే ఆదికాండము నుండి బైబిల్ గ్రంథం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనం చూసినట్లయితే ఆయన స్వాస్థ్యము అంటాడు. అంటే ఇశ్రాయేలు నా స్వాస్థ్యము, సంఘము నా స్వాస్థ్యము, నా పిల్లలు అని సంబోధిస్తూనే అవును దేవుని పిల్లలకు దేవుడు దాసించిన మేలు ఎంతో గొప్పది అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గ్రహించకుండా, ఈ వాస్తవాలు మనం తెలుసుకోకుండా, మన జీవితాల్లో మన ఇష్టానుసారముగా బైబిల్ వెలుగులో భక్తిని కట్టుకోకుండా, బైబిల్ యొక్క సత్యములో మన విశ్వాసాన్ని కట్టుకోకుండా, మన పాపాన్ని తీసివేసుకోకుండా, పైన పూత పూసినట్లుగా, రంగు పూసుకున్నట్లుగా, మేకప్ వేసుకున్నట్లుగా ఈ రోజున భక్తి జీవితాలు సంఘాలలో మనం చూస్తూ ఉన్నాం. నా తండ్రి వ్యవసాయకుడు, అందరూ సేవకులు కష్టపడి, నేను కూడా అక్కడ ఉన్నాను, కష్టపడి పనిచేసి వారి యొక్క ఆహారం వారు పండించుకుని వారు తింటూ బైబిల్ తరఫీ చేసేవారు. అంత మాత్రమే కాదు, ఎంతో లోతుగా భక్తి చేసి జీతాలు లేకుండా కష్టపడి సేవ చేస్తూ
వారు మరి దాదాపుగా 7 ఖండాలకి వెళ్ళాలని దేవునికి వాగ్దానం వారికి ఉంటే ఆ స్థలాలకు వెళ్ళి నిజంగానే ఈరోజు కూడా ఆ సేవ అట్లా విస్తరిస్తూ వస్తుంది. దేవుని ఆశీర్వాదము, నా తండ్రి వ్యవసాయకుడు అన్నట్లుగా, అవును దేవుడే నీకు వ్యవసాయకుడు ఉన్నట్లయితే, అవును బీడుబడిన నీ పొలాన్ని ఆయన తిరిగి సాగు చేసే దశలోనికి నువ్వు వస్తావు. సాగు చేసే దశలోనికి నువ్వు వస్తావు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మనం చూస్తాము కదా, వికసించి, ఇక్కడ అంటున్నాడు కదా పరమగీతాలు ఆ యొక్క 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. షారోను పొలంలో పూయు పుష్పము వంటి దానను అంటూ ఉన్నాడు. సహజంగా పూయు పుష్పము వంటి దానను అంటే ఆలోచించండి. ఇక మనం చూస్తున్నాం, మరి పొలం సాగైన తర్వాత విత్తనం విత్తినాక, ఆ విత్తనం మొక్క మొలిచినాక, ఆ విత్తనం పెద్ద అయినాక, అలాగే ఆ విత్తనాలు పెద్ద అయినాక చూసినట్లయితే ఈ మధ్యలో అపవాది ప్రవేశించడానికి అవకాశం ఉంది. గోధుమల మధ్య మరి విత్తనాలు విత్తి మరి వ్యవసాయకుడు వెళ్ళినప్పుడు ఆ గోధుమల మధ్యలోనికి గొరుగులు ఎట్లయితే వచ్చినాయి, అవి మొక్క మొలిచి పైకి వచ్చినప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా ప్రభువా, మరి ఇందులో గోధుమల మధ్యలో గొరుగులు ఎలా వచ్చినాయి అని అంటే ప్రభు అంటాడు, అవును రానివ్వండి, అది శత్రువు చేసిన పని, అపవాది చేసిన పని, అది అపవాది చేస్తున్నటువంటి పని. చూడండి, వాటిని అలా ఉంచండి, కోతకాలం వరకు అట్లా ఉంచండి. ఒకవేళ ఈలోపు మనం వాటిని ముట్టుకుంటే మరి మంచి విత్తనాలు అనబడిన లేక గోధుమల పంట పాడవుతుందేమో. లోకములో, ఈ పొలం అనే లోకములో సంఘం ఉంది. లోకస్తుల మధ్య, అన్నుల మధ్య, పాపుల మధ్య, భక్తిహీనుల మధ్య, మరి వీరందరి మధ్యలో వారితో కలిసి మనం పెరుగుతూనే, ఉద్యోగాలు చేసుకుంటూనే, సహజీవనము గడుపుతూనే, అయితే మనం ఎంతో జ్ఞానముగా, విశ్వాసంగా మనం ఉండాలండి. ఎంతో విశ్వాసంగా మనం ఉండాలి. ఎంత విశ్వాసంగా మనం ఉండాలంటే వికసించు అంటే పూయు పుష్పం అంటే వికసించు అంటే దాని అర్థం ఏంటంటే, మనము ఈ యొక్క విత్తనం పెరిగినాక, మొక్క పెద్దదైనాక ఆ యొక్క మరి ఆ పూతలను మొగ్గ పూత ఆ 2 కలిసి వచ్చిన తర్వాత ఆ మొగ్గలు అలా వికసించేటువంటి దశ, ద వెరీ నెక్స్ట్ స్టేజ్ ఇవ్వండి. కాబట్టి వికసించే దశలకు వెళ్ళినప్పుడు సహజంగా మరి రైతు కానీ సహజంగా ఏం చేస్తామంటే దాన్ని ఎక్కువ మనం చూడం కానీ, బట్ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్. ఆ మొక్కలను మనం ఏం చేస్తామంటే చుట్టూ పాదుగట్టి, మందు వేసి, లేకుంటే నీళ్లు తవ్వి అంతా చేసి, ఎందుకంటే ఆ మొగ్గ దశలో ఉంది, అది వికసించు దశలో ఉంది, వికసిస్తూ ఉంది. ఆలోచించండి, వికసిస్తూ ఉంది. ఆలోచించండి, ప్రభువు నమ్ముకునేటువంటి మనము, అవును సంఘము వికసించే దశలోనికి రావాలి. అవునండి, వికసించే దశలోనికి రావాలి. చిన్నపిల్లల దగ్గర నుండి యవనస్తుల దగ్గర నుండి పెద్దవారు అలా వికసిస్తున్నట్లయితే దాని అర్థం ఏంటంటే ప్రభు ఆ దశలోనికి మనం అంటే సౌందర్యము, ఎంతో సౌందర్యముగా, ఎంతో సొగసుగా, అంటే దాన్ని చూడటానికి, అవును మరి చెడు వాసన తీసుకుని మంచి వాసన ఎట్లయితే అది మనకి ఇస్తుందో, దాన్ని చూడటానికి ఆహ్లాదకరంగా ఎట్లయితే ఉంటుందో, కాబట్టి యు మస్ట్ పుట్ మోర్ ఎఫర్ట్ టు ఇట్. ఎక్కువ సమయాన్ని దానికి మనం కేటాయించి దాని కేర్ మనం తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును నువ్వు నేను కూడా అవును ఆ దశలోనికి మనం రావాలి, ఆ వికసించే దశలోనికి మనం రావాలి. ఎందుకంటే ప్రభు నీ నుండి నా నుండి కోరుకున్నది ఏంటంటే, అవును ప్రభు నీ సన్నిధిలో ఫలవంతమైన ఆ దశలోనికి నేను రావాలి, వికసించే దశలోనికి రావాలి. కాబట్టి చిన్న పిల్లల దశ నుండి మరి వారికి సువార్తని చెప్పాలి. రాత్రి నేను గృహానికి వెళ్ళినప్పుడు వారి గృహంలో సువార్త నేను ప్రకటిస్తున్నప్పుడు నిజంగా ఒక సంవత్సరం చిన్నపిల్ల, ఆ కుటుంబంలో 6 ఉన్నారు. 6 ఉన్నప్పుడు ఒకే ఒక సంవత్సరం ఆ బిడ్డ పేరు ఏంటంటే పూజ అని చెప్పేసి అన్నారు. చిన్నపిల్ల అందరితో పాటు మాతో పాటు ఆమె కూడా కూర్చునుంది. తల్లి పాట పాడుతుంటే పాట పాడేంతవరకు తను తనకి పాట రాకపోయినా ప్రతి పదాన్ని కలుపుతుంది. పాటలు అయ్యేంత వరకు కూడా చప్పట్లు కొడుతూనే ఉంది. మూడోది తను చేసింది ఏంటంటే, తను బైబిల్ చదువుతుంటే తను కూడా అసలు ఏమి తెలియకపోయినా బైబిల్ తీసుకుని చదువుతాను ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత ఆ బైబిల్ చదివేసి నేను వాక్యం చెబుతుంటుంటే అందరిని చూసి తను కూడా చేతులు కట్టుకుని అందరం తల ఎట్లయితే ఊపుతున్నారో ఆమె కూడా తల అట్లనే ఊపుతుంది. తల ఊపి పరీక్షిస్తుంది. పాస్టర్ గారు చెప్పేదానికి రిపీట్ చేస్తూ ఉంది తను కూడా.
నేను అనుకున్నాను ఈ బిడ్డ పెద్ద అయినాక ఎంత చక్కటి బిడ్డ అవుతుంది. నేను అనుకుంటా వికసించుట ఇప్పుడు చిన్న దశ పిల్లలు, కానీ అట్లాంటి బిడ్డకు తల్లిదండ్రులైన వారు సరైన పునాది వేసినట్లయితే, వాక్యములకు చెప్పినట్లయితే, సువార్త చెప్తున్నట్లయితే, ఆ బిడ్డను సరిగా మంచి బాటలోనికి వారిని పెంచినట్లయితే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెన ఆ కుటుంబానికి, సమాజానికి. తను ఎంత బలమైన క్రైస్తవురాలుగా, ఓ బలమైన సాక్ష్యం కలిగిన బిడ్డగా కాగలదు కదా. ఇఫ్ ఎట్ ఆల్ ద పేరెంట్స్ వుడ్ లైక్ టు బ్రింగ్ దెమ్ అప్, బాలుడు నడవలసిన త్రోవలో మరి నడిపినట్లయితే, వారిని పెంచినట్లయితే, వాడు పెద్దవాడైన తొలగిపోడు. మొక్కయ్య వంగనది రానై వంగుతుందా అన్నట్లు, ఒకవేళ ఆ బిడ్డని ఇప్పుడు దిద్దకపోతే పెద్ద అయినాక వంగదు. కాబట్టి ఈ బిడ్డ ఎంతో చక్కగా ఫ్లెక్సిబుల్గా తను ఉంది. కాబట్టి ఒకవేళ పిల్లలైన అట్లాంటి పిల్లలకు మనం పునాదులు వేస్తే ఎంత గొప్ప వికసించు దశ. ఆలోచించండి, చిన్న మొక్కలు లేకుంటే ఆ మొగ్గ దశ నుండి మనం బిడ్డలనట్లయితే ఒక ఉన్నత స్థితికి వారిని తీసుకొస్తాము. ఎంతగా దేవుడు నడిపించి బలపరచగలడు ఆలోచించండి. కాబట్టి నువ్వు నేను కూడా ప్రభువు నమ్ముకున్న మనము, విశ్వసించే మనము అయితే బీడు దశ నుండి ఒకటి పొలము దశలోనికి, పొలము దశ నుండి సాగు చే దశలోనికి, నాలుగవదిగా మనం చూసినట్లయితే వికసించు దశ. అంటే పిల్లల నుండే, చిన్న వయసు నుండే వారికి సరైన బాటలు, పునాదులు, సరైన మార్గాలను, చక్కటి సూత్రాలను, చక్కటి కథలను వారికి చెప్పి ప్రభు దగ్గరికి వారిని తీసుకొస్తే ఎంత దీవెనండి, ఎంత ఆశీర్వాదము, ఎంత మేలు అది. కాబట్టి అలా చేసినట్లయితే ఈనాటి క్రైస్తవ సంఘము ఎంత ఈ సంఘము నుండి, అవునండి, చిన్న సంఘాలు మరి అలాగే ఈ యొక్క ఇంకా పెద్ద సంఘాలు కావటానికి, ఆత్మలు రక్షించబడటానికి, దేవుని పరిచర్య విస్తరించడానికి, ప్రభు రాజ్యానికి అనేక మందిని మనం తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు అవసరము, ఈ సత్యం మనకు అవసరము. ఈ లోతైనటువంటి మాటలు మనం గ్రహిస్తూనే, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూనే ప్రభు సంధికి మనం దగ్గరగా కావాలి, దేవునికి మనం దగ్గరగా కావాలి. ఇక ఆరవదిగా మనం చూసినట్లయితే వికసించే దశ నుండి ఇక మరలా మనం చూసినాం కదా, మేత దొరుకు స్థలం అంట. షారోనుపురం అనేటువంటి ఆ స్థలము మేత దొరుకు స్థలం అనట. చూడండి, మేత దొరుకు స్థలం అంటే 65వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే మేత దొరుకు స్థలముగా 27వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 29వ వచనం మనం చూసి, మొదటి దినవృత్తాంతంలో 27వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే ఈ షారోనుపురము మేత దొరుకు స్థలమట. 27-29వ వచనం మనం చూస్తే 29వ వచనాన్ని చదువుతాను. షారోనులో మేయి పశువుల మీద షారోనీడైన షిట్రయ్యు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. చూడండి, గమనించండి ప్రియులారు, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఇక్కడట మేత దొరుకు, పశువులకు, పశువాదులకు మేత దొరుకు స్థలము అని వాక్యం సెలవిస్తుంది. దీని ఇంకా మనం చూసినట్లయితే అంటే ఇట్లాంటి మేత దొరుకు స్థలము గమనించండి. యెషయా గ్రంథం 33:9 వచనం మనం చూసినట్లయితే 33:9 వచనం మనం యెషయా గ్రంథం 33వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తాం కదా. అంటే దేవుడు నమ్ముకున్నటువంటి మనము గమనించాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే 32వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, 32వ అధ్యాయము 35వ అధ్యాయం, క్షమించాలి, 35వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాను. 35వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే చూడండి, దేవుడు అరణ్యమున ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును, అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. చూసారా, ఒకానొక స్థలంలోనట
ఈ యొక్క షారోను స్థలం అంటే దేవుని పిల్లలను ఆ యొక్క ఒక బీడు దశ కాదు, పొలము దశకు వచ్చి పొలము దశ నుండి తర్వాత దేవుడు సాగు చేయ దశకు తీసుకొచ్చి సాగు చేయ దశ నుండి తర్వాత వికసించే దశకు తీసుకొచ్చి వికసించే దశ నుండి తర్వాత అంటున్నాడు కదా, అవును ప్రభువును పుష్పించేటువంటి స్థితి, ఏమండి పుష్పించేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు, పుష్పించేటువంటి స్థానంలోనికి దేవుడు తీసుకొస్తాడు. అంటే ఈ మాటలు 25 మాటలు మనం చూసినట్లయితే పుష్పించే స్థానం అంటున్నాడు. అయితే మనం మొదటి దినవృత్తాంతములు 27-29 చూసి మేత దొరకు స్థానం అంటుంది. అంటే మరి కేవలం పుష్పించు స్థితిని వికసించు స్థితి నుండి పుష్పించు స్థాయికి దేవుడు తీసుకొస్తున్నాడట. చూసారా, పుష్పించు స్థాయి కంటే ఇక అల్టిమేట్ అన్నట్లు, అంటే పుష్పముగా తయారయ్యేది. అంటే మరి ఆ షారోను స్థలము పువ్వులకు, మొక్కలకు, మంచి మంచి రకరకాల పువ్వులకు సుప్రసిద్ధమైనటువంటి స్థలం అని చరిత్ర మనకు చెప్తుంది. మరి అట్లాంటి పుష్పించు స్థలం అంటే ఆ దశకు షారోను వస్తూ ఉందట. దేవుడు అంటే ఎవరిని గురించి మాట్లాడుతారు? ఇశ్రాయేలు వనమును దేవుని ప్రజలైన వారిని ఆ స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మేత దొరుకు స్థలము, ఆ స్థలాన్ని తిరిగి మనకి ఆరోదిగా మేత దొరుకు స్థలంగా దేవుడు దాన్ని చూపిస్తున్నాడండి. మేత దొరుకు స్థలము అని అంటే దానికి 65వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథంలో మనం చూస్తే 65వ అధ్యాయము 10వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ప్రభు మనతో మాట్లాడే మాట ఏమంటే, 65వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. చూడండి, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును అఖోరు లోయలో. ఆలోచించండి, ఇక్కడ అంటున్నాడు కదా, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తం షారోను గొర్రెల మేత భూమి యగును. ఆలోచించండి, యోధా నుండి మనం 9వ వచనం 8 నుంచి, యెహోవా ఎలాగూ సెలవిచ్చు, ద్రాక్ష గెలలలో క్రొత్త రసము కనబడినప్పుడు జనులు ఇది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అది చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపచేయకున్నట్లు వారిని బట్టి నేను ఎలాగూ చేస్తాను. యాకోబు నుండి సంతానమును, యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించుదును. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకుందురు. నా సేవకులు అక్కడ నివసించుదురు. నన్ను గూర్చి విచారణ చేసి నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును అఖోరు లోయలో పశువుల పరుండు స్థలముగా ఉండును. ఆలోచించండి, మేత దొరుకు స్థలంగా అది మనకు కనబడుతుంది. సంఘాల్లో ఈ రోజున మరి ఏదో పోషణ కొరకైన బోధలు చేసేవారిగా మనుషులు కనబడుతున్నారు. ఏమండి, ఈ రోజున మరి పనులు చేసుకోగలిగిన స్తోమతున్నా, ధ్యానమున్నా ఈ రోజున ఏదో మంచి పని చేసి సంఘాన్ని పోషించలేకపోతున్నారు. ఏమండి, భారాలన్నీ సంఘాల మీద వేస్తున్నారు. సేవకులంటే పూర్తిగా సమర్పించుకోవటం అంటే ఏం పని చేయకుండా ఊరికి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, గుళ్ళోకి రావటం, వాకింగ్ చెప్పడం, సువార్తకు వెళ్ళినట్టు వెళ్ళటం, గృహాలు దర్శించడం, వాకింగ్ చెప్పడం, మరలా రావటం, మరలా వాకింగ్ చెప్పడం, మరలా మందిరాల్లోనికి రావటం, ప్రార్థన చేయటం, సువార్త చేసినట్టు చేయటం, ఇదే పనిగా అంటే సేవ అంటే ఇదే అనుకున్నట్లుగా. ఇట్ ఈస్ నాట్ ద మెంటల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎనీబడి. ఈ విధంగా ఏదో ఇట్స్ నాట్ ద చర్చ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఇలాంటి విధానంలో కాదు, కానీ యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, యు మస్ట్ ఫీడ్ దెమ్, యు మస్ట్ హెల్ప్ దెమ్, యు మస్ట్ గైడ్ దెమ్. వారి వెనకాల ఉండి, వారి పక్షము నుండి, వారి కష్టాల్లో, సుఖ సౌఖ్యాలలో, కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకుంటూ వారిలో ఒకరిగా, వారి మీద మన ప్రభువులుగా కాకుండా. ఏమండి, ఈనాటి క్రైస్తవ సంఘాల మీద విశ్వాసులకు చూడండి, లేక సేవకులు చూడండి ఎలా కనబడుతున్నారట, సంఘాల మీద ప్రభువులుగా. హీరో వర్షిప్. సేవకులంటే ఒక హీరో వర్షిప్ స్థానంలో కనబడుతున్నారు. వారిలో ఒక్కరిగా, వారి బిడ్డల్లో మన బిడ్డలో ఒక్కరి బిడ్డగా, అలాగే మనలో వారు ఒక్కరిగా, వారితో అంటే సహోదరులలో ఒక్కరిగా ఉండేదానికంటే కూడా మనుషులు ఒక హీరో వర్షిప్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని నేను సింగపూర్ ప్రాంతం వెళ్ళినప్పుడు, ఆ సింగపూర్లో మా బ్రదర్ ఇన్లా మరి ఒక ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు కాసేపు దేవుని వాక్యముల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు
అక్కడ మీది ఎవరండి, వేర్ ఆర్ యూ కమ్ ఫ్రమ్ అని అడిగారు. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అన్నాను. అప్పుడు ఏమన్నారు, అవునా ఇండియా నేను కూడా 2 సార్లు వచ్చినాను అన్నారు. ఎక్కడికి వచ్చినారండి, విచ్ ప్లేస్ డిడ్ యూ కమ్, నేను వైజాగ్ వచ్చినాను అన్నారు. వైజాగ్ వచ్చినప్పుడు వెరీ హార్డ్ టు సర్వైవ్ ఇన్ ఇండియా అని చెప్పారు. ఇట్స్ వెరీ హార్డ్ టు సర్వైవ్ ఇన్ ఇండియా అని చెప్పారు. ఏంటండి ఎందుకు అట్లా అన్నారని చెప్పిస్తున్నప్పుడు ఆమె చెప్పింది, నేను సంఘాలకు వెళ్ళానండి, మరి కొన్ని చర్చెస్కి నేను వెళ్ళినప్పుడు మరి ప్రార్థన అయిపోగానే పాస్టర్ గారు వెనకాలే 4 వెళ్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అలాగే నాకు అనిపించింది ఒక హీరోలాగా ఆయన. ఇక పక్కన సహవాసం అంటే అందరూ కలిసిమెలిసి సంతోషంగా వాక్యమును విని వ్యక్తిగతంగా మన హృదయాలను సరి చేసుకోవటం కదండి. ఆయన కూడా మనలాంటి మనిషే కాబట్టి దే జస్ట్ కన్సిడర్డ్ హిమ్ యాజ్ అ సూపర్ హ్యూమన్ బీయింగ్. పాస్టర్ అంటే ఒక హీరోనో, ఒక సూపర్ హ్యూమన్ బీయింగో, ఒక నాయకుడో, ఏదో పెద్దో, లేకుంటే పైనున్నవాడుగానో, అంటే సంఘం ఏదో ఒక ప్రభువు లాంటి వాడుగా చూస్తున్నారండి. సో విచ్ ఐ డోంట్ లైక్ అని చెప్పింది ఆమె. నిజంగానే మన దేశంలోనే కాదు, చాలా ప్రాంతాలలో ఇలాంటి నాయకత్వపు లక్షణాలు మనం చూస్తున్నాం. ఏమండి, వారే మంచి సేవకులు అవుతున్నారు, వారే వాక్యం చెప్తున్నారు, ఏదో ఒక ఆర్గనైజేషన్స్ హెడ్గా, ఏదో ఒక నాయకులుగా చక్కగా తమను తాము కనపరుచుకోవటానికి ప్రయత్నం చేసి, ఆ విధంగా ఇట్స్ లైక్ హోల్డింగ్ ఆన్ టు ది పాస్టరల్ ఆఫీస్, హోల్డింగ్ ఆన్ టు ది ఎక్లిసియాస్టికల్ ఆఫీస్, అంటే పాస్టర్ అని అనిపించుకోవటం కొరకు, కంట్రోల్ కొరకు, మరి సంఘమును వారి ఆధీనంలో ఉంచుకున్నట్టు కొరకు వారు పడుతున్న ప్రయాసలు, వారి పడుగాపులు మనం చూసినట్లయితే ఎంతో అమోఘంగా మనకు కనబడుతున్నాయండి. ఈ పడుగాపుల మధ్యలో విశ్వాసులకి సత్యం తెలియట్లే, వాస్తవం తెలియట్లే. అయితే షారోను మేత భూమి స్థలం, మేత దొరుకు స్థలము, నా గొర్రెలు నా స్వరం వింటాయి. సంఘానికి వాక్యాన్ని బోధిస్తూ వారి కష్టసుఖాలు పాలు పంచుకుంటూనే వారిని పిండుకు తినటమే కాదు కానీ, వారి మీద బరువులు మోపటమే కాదు కానీ, అయితే వారిలో ఒక్కరిగా మనం కలిసిమెలిసి సంఘములో సహవాసములో. ఈరోజున సంఘము అంటే ప్రభు శరీరము, బేస్డ్ ఆన్ ద స్క్రిప్చర్, వాక్యానుసారముగా స్థాపించబడినటువంటి విశ్వాసుల సముదాయము. కానీ ఈ సంఘం సహవాసముగా ఉండాలి. సహవాసం ఉండటం అంటే దాని అర్థం ఏంటంటే అవును కలిసిమెలిసి ప్రేమగా తినేటప్పుడు, వచ్చేటప్పుడు. ఓ సేవకుల కూటమి వెళ్ళినప్పుడు ఆ సేవకుల కూటమిలో మరి కూటమి అయిపోయిన వెంటనే పాస్టర్లు అందరూ వరుసగా నిలబడితే ఒక ఆయన ఆహారం వడ్డిస్తూ ఉన్నారు. ఆహారం వడ్డిస్తున్నప్పుడు ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పేసిన తర్వాత అందరూ పాస్టర్ల లైన్గా నుంచుంటూ చూసి, మరి అక్కడ నుంచి కొంతమంది ఆహారం తీసుకొచ్చి పాస్టర్ గారు ఉన్న స్థలంలో ఆహారం పెట్టినప్పుడు కూడా అది తినకుండా నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ అలాగే వెళ్ళి ఎంత చివరున్నారంటే, అంటే ఆఖరిగా నుంచున్నట్టు ఆ వ్యక్తి వెనకాల పాస్టర్ గారు నుంచున్నారు. నిజంగా ఉన్నవారు చూసిన వారు అందరికీ ఆశ్చర్యమైంది. హీ వాజ్ ఎన్ ఎగ్జాంపుల్. తన కూర్చున్న స్థలానికి ఆహారం తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా సేవకులందరి వెనకాల నిలబడి అందరితో పాటు ఒక్కడిగా ఆయన కూడా ఆహారం తీసుకుని తిన్నారు. ఈజ్ అ రిచ్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస జీవితంలో ఆయన వికసించే దశ నుండి, అలాగే మరి మేత దొరికేటువంటి స్థలముగా మన సంఘాలు షారోను ఎప్పుడైతే మనకు ఉంటుందో, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తామండి. ప్రభువు నమ్ముకున్న మనము, దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈ కార్యాలు మనం చేయాలి. అలాగే పుష్పించే దశ, చివరిగా మనం వికసించే దశ నుండి, మేత మేసే స్థలం నుండి, అలాగే మేత దొరికే స్థలం నుండి, అలాగే పుష్పం అంటే ది అల్టిమేట్, కంప్లీట్గా అవును పుష్పించేటువంటి స్థానంలోనికి మనం రాగలిగి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, పరమగీతాలు మనం చూసినట్లుగా 2వ అధ్యాయం మనం చూసినట్లుగా చక్కటి మాటను మనకు తెలియజేస్తున్నాడు ప్రభు కదా. పరమగీతాలు వాక్యాలు మనం చూసినట్లయితే చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఆ వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి పుష్పం అల్టిమేట్గా ఇక్కడ లాల్బాగ్లో మరి ఆ యొక్క బొటానికల్ గార్డెన్ ఉంది. ప్రతి ఆగస్ట్ 15కి మరి కొన్ని వేల ఫ్లవర్ షో పెడతారు. కొన్ని వేల మంది వస్తారు, కొన్ని వేల ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ తీసుకొచ్చి ఫ్లవర్ షో పెడతారు. ఏమంటే ది అల్టిమేట్ షో, దట్ ఈస్ ది అల్టిమేట్గా ఆ ఫ్లవర్ షోని ఆస్వాదిస్తాం. సంఘము నుండి అల్టిమేట్గా ఆత్మలు రక్షించబడినాక, దేవుని సన్నిధికి వస్తున్నాక
ప్రభువాక్యం వింటున్నాక, పరిచర్య చేస్తున్నాక, వారు శిష్యులు కాగలుగుతున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు, మరి ఆకి విశ్వాస దశ నుండి ఒక సువార్థకుడిగా, ఒక యవనస్తుడిగా, అలాగనే ఒక మంచి సంఘ పెద్దగా, అలాగే ఒక సువార్థకుడిగా, ఈ విధంగా దశలుగా వారు విస్తరిస్తున్నప్పుడు ఏమండి, ఇట్ ఈస్ ద లార్డ్ హూ ఈస్ గ్లోరిఫైడ్. ప్రభువే ఈ యొక్క కార్యాలను బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడు. గమనించండి. కాబట్టి ఈ మాటల్లో, అవును, నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురెక్కస చెట్లలో వల్లి పద్మోలే కనబడుచు, స్త్రీలలో నా ప్రియులు కనబడుచున్నది. లోయలో పుట్టు పద్మము వంటి దానను అంటున్నాడు. పద్మము అంటే తామర పుష్పము, కమలము. మనకు తెలుసు లోయల్లో మరి షారోను ప్రాంతాల్లో లోయలు కూడా ఉన్నటువంటి ప్రాంతం అయితే, ఆ ప్రాంతంలో ఆ లోయల్లో మరి నిజంగానే తామర పుష్పాలు వచ్చాయట. చూసారా, లోయలో మరి పై కింద నాచుతో మరి వికార చూడనొల్లనేటువంటి చూడ మొక్కగా ఉంటుంది. అంటే ఆ యొక్క తామర పుష్పం పై భాగం ఎంతో చూడముచ్చటగా కనబడుతుంది. అవునండి, మన పుట్టుకతోటే పాపులము. మన గతం చూసుకున్నట్లయితే, అవును, మనం చూస్తాం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం మనం ఎట్లాంటి వారము. నాచులో నుండి పుట్టుకొచ్చినప్పుడు కూడా, చూడ వికారంగా ఉన్నప్పుడు కూడా, మనం ఆదామునందు పాపులమైనప్పుడు కూడా, ఒక్కసారి క్రీస్తు రక్తం చేత కడగబడిన తరువాత, క్రీస్తు వధువు సంఘములో ఒక సభ్యుడిగా, ఒక సభ్యురాలుగా ఉన్న తర్వాత దేవుడు నీ కుటుంబానికి ఎంత ఆదరణ ఇస్తాడు. అందుకనే ఒకానొకప్పుడు ఎట్లా ఉన్నామంటే మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, నీ ఉత్పత్తియు నీ జనమును కనానీయుల దేశము సంబంధమైనది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీరాలు. నీ జనన విధము చూడగా నీ పుట్టిన నాడు నా నాభీసూత్రము కోయబడలేదు. నీ నాభీసూత్రము కోయబడలేదు. శుభ్రమొకటికి నీవు నీళ్లతో కడుగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. నీ ఈ పనులు ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. పుట్టిన నాడే నువ్వు బయట పారవేయబడి చూడని అసహ్యముగా నుంటివి అంటూ ఉన్నాడు ప్రభు. సరే, మనం పాపులం అంటే తామర పుష్పం పైన ఎంతో అందంగా పూసిన తర్వాత అల్టిమేట్ దశకు వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది. లుక్ ఎట్ ద డౌన్. బలురెక్కస చెట్లలో వల్లి పద్మమ అంటున్నాడు. వల్లి అంటే తీగ. తామర పుష్పానికి తీగ. మరి ఆ లోయలో మరి ఆ యొక్క తామర పుష్పం ఒక తీగగా ఆ పొడవుగా ఉంటుంది. ఆ పొడవు కూడా, ఆ తీగను కూడా మీరు ముట్టుకుంటే మరి చేతికి కూడా అది ఒకలాంటి నాచుగా, అది మురికిగా ఉంటుంది. ఆ యొక్క పువ్వు కిందకు భాగాలు కూడా చూసినట్లయితే దాన్ని చూడబుద్ధి కాదు, ముట్టుకోబుద్ధి కాదు, దాన్ని కల్మషం ఉంటుంది. ఏమండి, మరి అట్లాంటి మరి ఆ యొక్క తామర పుష్పము మరి ఆ పైన అంతా అంటే చూడండి, ఈ రోజున ఆదామునందు మన పాపులమైన రెండో ఆదామునందు క్రీస్తు చేసినందు పరిశుద్ధులుగా. అందుకనే యు ఆర్ కాల్డ్ యాజ్ సేవ్డ్ సిన్నర్. రక్షింపబడిన పాపివి. ఎస్, క్రీస్తు చేసినందు దెర్ ఇస్ ఎ హోప్. There is a claim that you can always claim that positionally you are sanctified, positionally you are a child of God, positionally you are a holy, positionally you are a partaker of God's holy calling. దేవునికి పిలుపులో ఒక సభ్యుడిగా నువ్వు కూడా ఉన్నావు. కాబట్టి దేవుడు లోయలో పుట్టు పద్మము వంటి దానని అంటే లోయలో పుట్టు పద్మము వంటి దానను, పాపిని కావచ్చు, అన్నిటిని కావచ్చు, విగ్రహారాధకుని కావచ్చు, కొనొక సమయంలో రంగుల మార్పు ఉండొచ్చు. నేను ఎలాంటి వాడినైనా, ఎంత హీనుడినైనా, భయంకరునైనా నేను కావచ్చునేమో, కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినాక, దేవుని ఎరిగినాక, అవునొకసారి ప్రభు సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్న తర్వాత దేవుడు నిన్ను సంబోధించేది రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ స్టాటస్, రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇన్ఫ్లుయెన్స్. అంతకుముందు నువ్వు ఎలా ఉన్నప్పుడు కూడా, ఎలాంటి ప్రభావంతో నుండి ఉన్నప్పుడు కూడా, బట్ ద ప్రజెంట్ టెన్స్, ద ప్రజెంట్ స్టేజ్ ఎట్లాంటిదో తెలుసునండి. ఇన్ క్రైస్ట్ యు ఆర్ ప్రొటెక్టెడ్, ఇన్ క్రైస్ట్ యు ఆర్ హోలీ, ఇన్ క్రైస్ట్ యు ఆర్ సాంక్టిఫైడ్, ఇన్ క్రైస్ట్ యు ఆర్ చోజన్ బై గాడ్. చూడండి, భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘాలకు మరి పాపాన్ని ఒక పక్కన ఖండిస్తూనే మరి భయభ్రాంతులకు గురి చేసేటువంటి బోధలు మనం చూస్తున్నాం.
పాపాన్ని ఖండిస్తూనే బట్ లుక్ ఎట్ ద హోప్ దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్. లోయలో పుట్టు ప్రభు అంటున్నాడు కదా మాటలో చూసి, బలు రెక్కసి చెట్లలో వల్లి పద్మ. బలు రెక్కసి అంటే రాక్షస, అంటే ముండ్ల పొద. రాక్షస జాతిలో, చెట్ల జాతిలో ఒక జాతి ముండ్ల జాతి. ఆ ముండ్ల జాతిలో కూడా అయితే నా ప్రియురాలు, స్త్రీలో నా ప్రియురాలు చక్కగా కనబడుతుంది. ముళ్ళ చెట్టుల మధ్యలో కూడా ఒక తిక్కన అడవిలో పెరిగేటువంటి భయంకరమైనటువంటి వృక్ష జాతి, ముండ్ల జాతి చెట్ల మధ్యలో, ముండ్ల మధ్యలో కూడా నా ప్రియురాలు చక్కగా. అంటే ఎన్ని శ్రమలు, లోయలో ఎలాంటి శ్రమలు ఉంటాయి మనకు తెలుసు. అంటే ప్రభు లోయలో పుట్టు పద్మము వంటి దానను. ఏంటి లోయ అని ఆలోచన చేసినట్లయితే మనం చూస్తున్నాం. ఏమనంటున్నాం? యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లుగా, అవును దేవుడటైతే లోయట, శ్రమల లోయ. ఈ శ్రమల లోయ నుండి దేవుడు తిరిగి మనకి ఏం చేయబోతున్నాడు? నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి యగును, అకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. అకోరు లోయను గురించి మనం వినాలంటే ఏంటి అకోరు లోయ అని ఆలోచన చేస్తే మనం చూస్తాం. హోషేయ గ్రంథములో మనం చూసినప్పుడు మనం చూస్తాం కదా. హోషేయ గ్రంథములో అయితే 2వ అధ్యాయంలో మనం స్పష్టంగా మనం చూస్తామండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయంలో మన 14వ వచనం మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. చూడండి, ఇశ్రాయేలుని గురించి దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనెత్తును, అకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అంటే శ్రమల గల లోయట. అకోరు లోయ అంటే శ్రమల గల లోయ. ఆ అకోరు అనేటువంటి శ్రమల గల లోయను పాప భూయిష్టమైనటువంటి ఇశ్రాయేలు, మరి ఈ షారోన్ అనగా బయలు అనేటువంటి ఆ మాట నుండే, బయలు అనేటువంటి ఆ ప్రాంతము నుండే బయలుదేవత అనేటువంటిది పుట్టుకొచ్చింది. ఇవ్వండి, బయలుదేవత అనేటువంటిది, మరి ఆ బయలుదేవతకి ఆ విధంగా ఆరాధన చేస్తారు. ఆకాశరాణి మరి లేకుంటే మరి దేవత విగ్రహారాధన ఆ విధంగా స్థాపించి చివరికి ఏమైపోయారు ఇశ్రాయేలు? చూడండి, శ్రమల గలలో నిరీక్షణ ద్వారముగా ద హోప్ ఆఫ్ యాంటిసిపేషన్, ద హోప్ ఆఫ్ ట్రబుల్. శ్రమల గలలో నిరీక్షణ ద్వారముగా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి వారిగా ప్రభువైన క్రీస్తు దగ్గరకు ఇశ్రాయేల్ అందరినీ కూడా దేవుడు నడిపిస్తున్నాడండి. నశించిన ఇశ్రాయేల్ గొర్రెల దగ్గరికి నేను వచ్చినానని ప్రభు ఎట్లయితే చెప్పినాడో ఆలోచించండి. అవును, ఇశ్రాయేలు ద్వారానే, సంఘము ద్వారానే సువార్త ఇతరులకు విస్తరించాలి. అది అచ్చట నుండి చూడండి 18వ వచనం, అది అచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడు అని పిలుతువు. ఇది యెహోవాకు. అది ఇక మీదట బయలుదేవతల పేడను జ్ఞాపకమును తెచ్చుకొనకుండాను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను. అంటే బయలుదేవతలకి ఇశ్రాయేలు యూదులు ఆరాధించకుండా, ఇక నువ్వు బయలును పెరగకుండా, ఇక మీదట అవును నువ్వు నా పురుషుడు అని దేవుడు అంటే వరుడైన క్రీస్తుని అనుకునేటువంటి స్థితికి ఇశ్రాయేలుని దేవుడు తీసుకొస్తున్నాడట. అంటే there is going to be a time that the Jewish people are going to accept Christ as their personal savior. వరుడైనటువంటి క్రీస్తు స్థానంలో ఉన్నటువంటి యేసు ప్రభువారిని అంగీకరించేటువంటి మనసు యూదులకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇశ్రాయేలు యూదు 2 రాజ్యం, ఉత్తర దేశం దక్షిణ దేశం 2 ఒకటి కాబోతున్నాయి. దే గోయింగ్ టు సీ ద విజిబుల్ కమింగ్, ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ లుక్ ఎట్ హిమ్ అండ్ రియలైజ్ దట్ ఈజ్ ఓన్లీ ద సేవియర్. నిరీక్షణ ద్వారముగా ఆయనే నిజమైన దేవుడిగా ఉండబోతున్న సంగతి. అవును, పెండ్లి కుమారుడిగా వధువు సంఘానికి, అవును సంఘములో రక్షింపబడి ప్రభువుని అంగీకరించి ప్రభు సన్నిధిలో ప్రభు పరిచర్యలు పాలుభాగస్తులైతున్న మనము పాపులను ఇతరులను ప్రభు సంఘానికి ఆకర్షించి ప్రభు దగ్గర తీసుకురాగలుగుతున్నట్లయితే అదేనండి, దట్ ఈస్ వాట్ ద గ్లోరీ అబౌట్. చివరిగా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఈ నిరీక్షణ ద్వారం ఏంటట? ఇశ్రాయేలు కొరకైనటువంటి నిరీక్షణ ద్వారము. ఈరోజున ప్రతి పాపి కొరకైనటువంటి నిరీక్షణ ద్వారం యేసుక్రీస్తు ప్రభు. 5వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే
31వ వచనంలో ఇశ్రాయేలునికి మారు మనసును పాప క్షమాపణ దయచేటుకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడు. ప్రతి ఇశ్రాయేలుడికు, ప్రతి యూదుడికు యేసుప్రభు నమ్ముకుని, యూదులు నమ్మనటువంటి యూదులు, తెలుసుకున్నటువంటి యూదుల కొరకు, రక్షింపబడినటువంటి యూదుల కొరకు ఏ విధంగా అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నేను ప్రార్థన చేస్తున్నాను నేను ఎట్లయితే చెప్పాడో, నా దేహ సంబంధులైన రక్త సంబంధులైన వారి కొరకు నేను అవసరమైతే నేను శాపగ్రస్తుడిగా కోరుచున్నానని చెప్తాడు. అంటే ఇశ్రాయేలు యూదులు రక్షణ పొందుట కొరకు ఒక మార్గాన్ని అపోస్తలుడైన పౌలు చూపిస్తాడండి. అంటే యేసుప్రభు వారు మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆలోచించిన షారోను పొలములో పోయి పుష్పము వంటి దానని అంటూనే, లోయలో ఒక పద్మము వంటి దాని, బలురక్కస చెట్లలో, ముండ్ల చెట్లలో, శ్రమల లోయలో నుండి కూడా సంఘాన్ని మరి వికసించే సంఘముగా, మేత దొరికే స్థలముగా, పుష్పించే సంఘముగా, పుష్పదశ అంటే ది అల్టిమేట్ స్టేజ్కి నమ్మిన వారికి బాప్తిస్మ ఇచ్చి, సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మిన వారికి బాప్తిస్మ ఇచ్చి, వారికి ఏం చేయాలట? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనాలు వారికి బాప్తిస్మ ఇచ్చి, అయితే వారిని శిష్యులుగా చేయటమే కాకుండా సంఘాలు చిన్న చిన్న సంఘాలుగా పరిచర్య విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రభువా, ఇటు షారోనుపురములో, దావీదుపురములో, యెరూషలేము అనబడింది. ఇట్ షుడెంట్ బి లిమిటెడ్. ద గాస్పల్, ద చర్చ్ ఆస్పెక్ట్, ద మిషన్ వర్క్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ది Israeli, the country of Israeli, but it should be extended to the all countries. అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని పట్టణాలకు, అన్ని గ్రామాలకు సార్వత్రిక సంఘముగా విస్తరిస్తూనే, and then the universal bride of Christ. The universal bride of Christ. Whereas this Shulamite represents the universal bride of Christ. Whereas Solomon represents the bridegroom of Christ. ప్రియుడు ప్రియురాలను గురించి మాట్లాడుతూ ఆ మాటలు మాట్లాడుతున్నట్లుగా, నువ్వు నేను కూడా ప్రభువా, ఈ భాగ్యము ఇశ్రాయేలు ద్వారా ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నేను నా శ్రేయాభిలాష, నా అభిలాష ఏందని పౌలు ఎట్లయితే ప్రార్థన చేశాడో, అలాగనే ఆ ఇశ్రాయేలు ద్వారానే రక్షకుడి ఎత్తులకు వెళ్ళాలి. If God wants to exhibit himself, he himself can exhibit, but he never wanted to be like this. తనకు తానుగా మరి అందరికీ కనుపరుచుకోలేదు కానీ, బట్ he would like to be shown up through the nation of Israel. ఇశ్రాయేలులో నుండి, ఇశ్రాయేలు పక్షముగా, ఇశ్రాయేలు ద్వారా, ఇశ్రాయేలు క్రియల ద్వారా, వారి చరిత్ర ద్వారా, వారి నడక ద్వారా, వారి పనుల ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా, that the people should know that he is only the true savior. ఆలోచించండి. ప్రభు అలాగనే మన సంఘము ద్వారా కొత్త నిబంధన చట్టంకి వచ్చేసరికి అన్నిలు కూడా the church should extend their mission work. The church should really reach the evangelism. సువార్తను ఇతరుల దగ్గర తీసుకెళ్ళి, సువార్తను పరిచయం చేసి, ప్రభు అయిన క్రీస్తుని ఇతరులకు పరిచయం చేసి, నిజరక్షకుని అర్థం చేసి, నా ప్రభు గొప్పవాడు, వరుడు కాబట్టి ఆయన ద్వారా మనకు పరలోక రాజ్యం నిరీక్షణ ద్వారం ఉంది. పరలోకానికి వెళ్ళే భాగ్యం మనకుంది. అయితే మన పాపమును ఒప్పుకొని, మన హృదయాన్ని సరి చేసుకుని, మన అంతరంగాన్ని మనం సరి చేసుకుని, ప్రభువా నేను పాపని, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధపరచండి, నా జీవితాన్ని మార్చండి అని అనుకుని, ఎప్పుడైతే అనుకుని మన ప్రభు దగ్గరికి వస్తామో, దెన్ యూ మస్ట్ యునైట్ విత్ ద లార్డ్. ప్రభుతో కలిసి నువ్వు సహవాసము చేయాలి. నీ పాపమును ఒప్పుకోవాలి, నీ హృదయాన్ని దిద్దుకోవాలి. నీ పాప పశ్చాత్తాపం కలిగిన వాడిపై మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉండి ప్రభువుకి అతి సమీపముగా నువ్వు రావాలి. అట్లా వచ్చినట్లయితే దేవుడు నేను ఎంతగానో దీవిస్తాడు. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్ మిషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ద మిషన్ ఆఫ్ ద లోకల్ చర్చ్, ద మిషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, ద మిషన్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్. ద మిషన్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ త్రూ ది Israelites. All the nations have to be blessed through the nation of Israelites. కాబట్టి whereas the church, the mission of Christ should be extended through the church, all the nations, all the mankind, the entire any class of the sinners, ఏ రకమైన పాపులైనప్పటికీ కూడా ఓన్లీ వారు దేవుని సందుకు వచ్చి సంఘము ద్వారా వారికి సువార్త వెళ్ళాలి.
సువార్థికుల ద్వారా సువార్త వెళ్ళాలి. వాక్యము ద్వారా ప్రభువును వారికి ప్రకటించాలి. అలా చేసినట్లయితే ఎంత ఆశీర్వాదం. చివరికి ఈ మాట చదివి, నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురెక్క చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. వల్లి పద్మము, వల్లి అంటే తీగ, పద్మం పైన ఉండేది. అందుకనే నా తండ్రి వ్యవసాయకుడు, నేను మంచి ద్రాక్షవలని, మీరు తీగలు. నేను ద్రాక్షవలని, మీరు తీగలు. తీగ నా యందు నిలుచుంటేనే కానీ అది ఎలాగో ఫలింపదో ఆలోచించండి. అలాగే మీరు నా యందు నిలుచుంటేనే కానీ మీరు ఫలించరు అని దేవుడు చెప్తున్నాడు. చూసారా, ప్రభువునందు దేవుని దగ్గరికి వచ్చి, సంఘముకు వచ్చి, సేవకులకు, సంఘానికి సహవాసంగా ఉండి, పద్మము ఎలాగైతే పద్మానికి తీగకి ఎట్లయితే ఉందో అలాగే మనం ద్రాక్ష తీగల, ఆయన నిజమైన ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, మనము తీగలమంట. మనం ఆయనతో అంటుకట్టబడిన వారిగా, అప్పుడే నిజమైనటువంటి బిడలుగా, అప్పుడే ఆ పుష్పించే దశ, ది అల్టిమేట్ స్టేజ్ ఏంటంటే పుష్పము. అంటే ఆ పుష్పాలను చూసి, ఆ వాసన చూసి వ్యాపించి ఆస్వాదించే, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ గ్లోరీ టు గాడ్. దేవునికి ఆ విధంగా మహిమ సంఘము ద్వారా విశ్వాసులమైన మనం చెల్లించాలి. అదే ప్రభువు కోరుకునేది. కాబట్టి మన పాపాలు, మన హృదయాలు మనం దిద్దుకొని ప్రభు సందులో దేవునికి సమీపంగా వచ్చి మన అంతరంగాన్ని మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, ప్రియ పరలోకమైన మా తండ్రి, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు యొక్క వాక్యంలో మేమెన్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరే మమ్మల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, కొద్ది ప్రార్థన పాసం చేసుకునమని, నిన్ను వాక్యనాలమాల ఫలింపు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.